మీ సన్నిధికి ప్రభువా మమ్మల్ని నడిపించారు. స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు మీ నామాన్ని మహింపరుచుకున్నారు. మా మధ్య మీరున్నారు ప్రభువా. ఇశ్రాయేలీల స్తోత్రాల మీద ఆసీనులైనారు మీరు. స్తోత్రాలు. మంటి ఘటాల్లో మహేశ్వర్ నుంచి విశ్వాసము ద్వారా ప్రభువా మీ బిడ్డలుగా మమ్మల్ని మార్చుకున్నారు. తండ్రిని పిలిచే గొప్ప ఆధిక్యతనిచ్చారు ప్రభువా. రాజులైన యాజక సమూహంలో మీ ప్రజగా, మీ సొత్తుగా నైనా మిమ్మల్ని సేవించు ప్రజగా మేముండి ఈ దినాన ప్రభువా మా స్తుతులపై కూడా మీరు ఆసీనులు ఉన్నట్లుగా అటువంటి కృప మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. కేవలం మేమేమై ఉన్నామో అది మీ కృపను బట్టి మాత్రమే అయి ఉన్నాం. శిరస్సు వంచుతున్నాం, చేతులు జోడిస్తున్నాం ప్రభువా. మా జీవితాల్లో మీరు చేసిన ఎన్నో మేలులు, ఎన్నెన్నో ఉపకారాలు ప్రభువా మేము లెక్కించలేం. వాటన్నిటినీ లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుకరేణువుల కన్నా మించి ఉన్నవి అంటున్నాడు దావీదు. స్తోత్రాలు ప్రభువా. అందుకే ఎర్ర సముద్రం దగ్గర ప్రభువా భయపడిన ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం వారికి దారివ్వగా ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారి పాట మా పాటగా మారడానికి సహాయం చేయండి. వేల్పులలో నీ వంటి వాడెవరు, దైవపుత్రుల్లో నీకు సమమైన వాడెవరని స్తోత్రాలనైనా అటువంటి గొప్ప దేవుడు మాకు దొరికినందుకు స్తోత్రాలు. మీ వంటి వారు ఎవరు లేరు ప్రభువా. అందుకే మీ వంటి వారు ఎవరు లేరు కాబట్టి మిమ్మల్ని సేవించే మాలాంటి వారు ఎవరు కూడా లేరు. అందుకే ప్రతిష్ఠ జనముగా ప్రభువా మీకు స్వకీయ సంపాద్యముగా మమ్మల్ని ఉంచుకున్నందుకు స్తోత్రాలు ప్రభువా. మాకిచ్చిన ఆధిక్యతను మా జీవితంలో ఎన్నడూ పోగొట్టుకొనకుండా ప్రభువా, తృణీకరించకుండా విశ్వాస జీవితంలో స్థిరపరచబడి నాటబడి ప్రభువా మా బ్రతుకు కాలం అంతా కూడా నాయన మిమ్మల్ని సేవిస్తూ కీర్తిస్తూ కొనియాడే గొప్ప భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. గత వారం మమ్మల్ని అందరినీ కాపాడారు. ఈ శ్రేష్టమైన పరిశుద్ధ దినం, పునరుత్థాన దినం, మిమ్మల్ని సేవించే దినం ప్రభువా మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ సమయాన్ని మా కొరకు దీవించండి. దిన పరిచర్య అంతటిని దీవించండి. ప్రతి ఆరాధనలో మీరు ఉండండి ప్రభువా. ప్రతి ఒక్క వ్యక్తితో మీరు మాట్లాడండి. మీకే మహిమ చెల్లిస్తున్నాం. మమ్మల్ని మరుగు చేయండి. మీ జీవం కలిగిన మాటలు ప్రభువా మీరు మాట్లాడి అత్యున్నతంగా మీ నామాన్ని హెచ్చించుకోనమని, ఎవరికి ఏ వాక్యం అవసరమో ప్రభువా ఈ దినం మాట్లాడండి. ప్రతి బిడ్డను బలపరిచి స్థిరపరిచి నడిపించమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి దినాన్ని వాస్తవంగా ఒక శ్రేష్టమైన వర్తమానం, రెండవ రాకడ వర్తమానాలు ఆ కొనసాగింపులో మరి ప్రపంచ పరిస్థితులు మనం తెలుసుకుంటూ లెక్కలు వేసుకుంటూ ఈ ప్రపంచ చరిత్రలో ఈ ముగింపు దినాల్లో, ఆఖరి దినాల్లో మనం ఎక్కడున్నామో లెక్కలు వేసుకుంటూ ఉన్నాం. అయితే కోవలో ఈ దినాన చిన్న బ్రేక్ అన్నమాట. మనం ఒక శ్రేష్టమైన వర్తమానం, మరి మీ అందరికీ తెలుసు, జీవితం అనే ఈ ప్రయాణంలో మనం ఏ సమయంలో, ఎప్పుడు, ఎక్కడ, ఎవరి ప్రయాణం ఆగిపోద్దో మనకి తెలీదు. చిన్నప్పుడు మీకు ఇది చెప్పి ఉండాలి. ఏంటంటే జీవితం ప్రయాణాన్ని గురించి చెప్పినప్పుడు మనం ఒక ప్రయాణంలో ఉన్నాం, లేదా ఒక బస్ ఎక్కాం, లేదా ఒక ట్రైన్ ఎక్కాం. మనం ఎవరికి ఎక్కడికి వెళ్ళాలో అక్కడ టికెట్ తీసుకున్నాం. నీ స్టేషన్ రాగానే నువ్వు దిగిపోతావు కదా, బండి వెళ్ళిపోద్ది. ఇది మానవ జీవితానికి పోల్చిన కథ. చిన్నప్పుడు ఇది గుర్తుందా? మన జీవితం కూడా అలాంటిదే. మనం ఎప్పుడు, ఎక్కడ, ఏ స్థితిలో, ఏ సందర్భంలో, ఏ స్థలంలో మన యాత్ర ముగించబడుతుందో తెలియదు. అందుకే మన జీవితాన్ని దేంతో పోల్చారు అంటే యాత్రతో పోల్చారు, యాత్రీకుడితో పోల్చాడు. పరిశుద్ధ గ్రంథంలో చక్కగా యాత్రల గురించి ఎన్నో ఉన్నాయి. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు బైబిల్ గ్రంథం అంతా కూడా యాత్రలతోనే ఉంది. బైబిల్ గ్రంథం అంతా కూడా యాత్రికుణ్ణి కేంద్రంగా చేసుకుని వాక్యము అనే శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. యాత్రికుడనైన నా బస్సులో పాటలు పాడడానికి నీ కట్టడలు హేతువులైన దావీదు చెప్తున్నాడు. నేను యాత్రికుడిని ప్రభువా, నేను బాటసారిని ప్రభువా, నేను పరదేశిని ప్రభువా, భూమి మీద కొద్ది కాలం ఉండే వెళ్ళే అతిథిని ప్రభువా అని చెప్తాడు దావీదు. ఈ దినాన మనం ఈ శ్రేష్టమైన పాఠం ఎందుకు నేర్చుకోవాల్సి వస్తుందంటే ఇది జీవిత సత్యం కదా. ప్రతి ఒక్క వ్యక్తి మన జీవితంలో ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. మీకు ఒక విషయం చెప్తాను. దానికి ముందుగా, వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా మీకు అలెగ్జాండర్ చక్రవర్తి, గత వారం మన వాక్యం విన్నాం.
కదా. మనం పశ్చిమము నుండి వచ్చిన ఆ బహురౌద్రేమతో దాని కాళ్ళు నేల మోపలేదు. వేగముగా వచ్చి 2 కొమ్ములు, ఒకటి హెచ్చుగా ఒకటి తక్కువగా పెరిగిన మాదీయ పారసిక సామ్రాజ్యాన్ని పశ్చిమము నుండి వచ్చిన ఆ మేకపోతు ఏం చేసిందో తెలుసా? గంభీరంగా వచ్చి వాటిని కొట్టివేయగా ఆ 2 ఉన్న స్థలంలో బయటకు వచ్చాను అనే మాట, అది ఎవరి గురించి రాయబడ్డది? అలెగ్జాండర్ గురించి రాయబడిన ఆ మాటలు మీకు జ్ఞాపకం ఉన్నాయా? అది వచ్చి ఆ కొమ్ముని ఎవరు విరగొట్టలేదు, ఆ కొమ్ము తనంతట తనే, దిస్ ఇస్ డెత్ గురించి చెప్పాడు అక్కడ. తనంతట తను విరిగిపోయాను. వాస్తవంగా అలెగ్జాండర్ చక్రవర్తి 32-33 సంవత్సరాలకి, ఈ మధ్యకాలంలో 33 కూడా పూర్తిగా నిండలేదు ఆయనకి, ప్రపంచాన్ని జయించేశాడు. దాదాపుగా ఈ ప్రపంచంలో సగం హస్తగతాన్ని చేసుకున్నాడు. ఇన్ని యుద్ధాల్లో మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఇన్ని యుద్ధాల్లో ఆయన ఎవరు చంపలేకపోయారు, ఏ శత్రువు చంపలేకపోయాడు. ఎన్ని యుద్ధాలు చేసి ఉంటాడు? దాదాపుగా అతడు చేసిన యుద్ధాలు అంత తక్కువ కాలంలో ఎవరు చేయలేదు. కానీ ఏ శత్రువు ఆయన చంపలేదు, ఏ కత్తి ఆయన చంపలేదు, ఏ ఫిరంగులు ఆయన చంపలేదు కదా. కానీ ఆయనంతటా ఆయన చనిపోయాడు. ఇదే మనం డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనం మరణం ఏ దిక్కు నుంచి వస్తుందో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అలెగ్జాండర్ ఏం జయించాడో మనకు తెలియదు, ఎలా యుద్ధాలు చేశాడో మనకు తెలియదు, అలెగ్జాండర్ ఏ రీతిగా యుద్ధ వ్యూహాలు రచించాడో మనకు తెలియదు. కానీ ప్రపంచంలో అందరికీ తెలుసు ఏంటంటే, లీవ్ దిస్ వరల్డ్ విత్ ఎంప్టీ హ్యాండెడ్, వట్టి చేతులతో ప్రపంచాన్ని విడిచిపెట్టాడు, ఇది అందరికీ చెప్పండి అని అలెగ్జాండర్ మహాచక్రవర్తి ప్రపంచానికి ఇచ్చిన 3 సూత్రాలు మనం బుర్రలో దాచుకోవాలి. వింటున్నారా? ఈరోజు మీకు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మీకు 23వ తారీఖు అంటే గురువారం గుర్తుందా? గురువారం సాయంత్రం హైదరాబాద్ నుండి బయలుదేరిన బస్సు బెంగళూరు వెళ్ళాలి. డెస్టినేషన్ ఏంటంటే బెంగళూరు వెళ్ళాలి, మన రాష్ట్రం మీద వెళ్ళాలి. కర్నూలు దగ్గరికి, దాదాపుగా కర్నూలుకి 22 కిలోమీటర్ల దూరంలో ఏమైంది అంటే కాట్ విత్ ఫైర్. ఎంత దుఃఖకరం అంటే నిజంగా చూసినప్పుడు అది ఆ ప్రయాణం వారు సాగించిన తీరుతెన్నులు, అందులో ఎక్కిన వాళ్ళు, అందులో ఉన్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు దాదాపు మనకి అధికారిక లెక్కలు 19, గత రాత్రి 20, 21, 22 దాకా ఉన్నాయి అంటున్నారు. మరి అధికారికంగా అయితే 19 మంది చనిపోయారు అని చెప్తున్నారు. అందులో వారందరూ కూడా వాళ్ళ డెస్టినేషన్ ఏంటంటే చేరాల్సింది బెంగళూరుకి, కానీ బెంగళూరు చేరలేదు. వాళ్ళు బెంగళూరు టికెట్ కొనుక్కున్నారు, కానీ వాడు బెంగళూరు చేరలేదు. కర్నూలుకి జస్ట్ 20 కిలోమీటర్స్ ప్లస్లో వాళ్ళు ఏమయ్యారు తెలుసా? ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదం ఇలాంటి ప్రమాదం కాదు. మీకు అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్, అది కూడా అగ్ని కీలకల్లో చిక్కుకున్నట్టుగా ఈ ప్రమాదం కూడా జరిగిపోయింది. బయటికి రాలేని పరిస్థితులు. ఒక మాట తెలుసా? నిద్రపోయారు వాళ్ళు అనుకున్నారు నిద్ర లేచేటప్పటికి మనం బెంగళూరు వెళ్ళిపోతాం, కానీ వారి నిద్ర చివరి నిద్ర అయింది. ఈరోజు ఒక ప్రశ్న, గత రాత్రి నిద్రపోయారు కదా, చివరి నిద్ర అని మనం అనుకోలేదు, కానీ దేవుడు నిద్ర లేపాడు మనల్ని. ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? 3 ప్రశ్నలు. మీరు ఉదయాన్నే నిద్ర లేవగానే మొట్టమొదట మీరు ఆలోచించేది ఏంటి? 2, రోజంతా మీరు గడిపే సమయంలో దేని గురించి ఎక్కువ ఆలోచిస్తారు? ఇక 3వది, మీరు నిద్రపోయేటప్పుడు ఏ దాని గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తారు? ఈ 3 వచ్చి మీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు. వింటున్నారా? ఒక వాక్యం చదువుకుందాం. ఈ ప్రయాణం ముగింపు, ఆఖరి ప్రయాణం. ఈ దినాన నేను మీకు చెప్పే వర్తమానం ఏంటంటే, మేబీ మైట్ బీ దిస్ ద లాస్ట్ జర్నీ. నీ జీవితంలో చివరి ప్రయాణం అయితే ఏం చేస్తావు? ఒకవేళ చివరి ప్రయాణము కాదు అని ఎవరు చెప్పగలరు? మరణమును చూడక బ్రతుకు నరుడెవరు అని వాక్యం చెప్తుంది. మేబీ ఇది నీ జీవితంలో చివరి రోజు అయితే ఏం చేస్తావు? నువ్వు చేస్తున్న ప్రయాణం చివరిదైతే ఏం చేస్తావు? కాదని ఎవరు చెప్పగలరు చెప్పండి? ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకుని వర్లారా, రేపు నీది కాదు, రేపు
నీకు తెలుసా? కాబట్టి దీనిని మనం తెలుసుకోవాల్సిన విషయం, ఈ బస్సులో, ఈ స్లీపర్ కోచ్లో 46 మంది 19 మంది చనిపోయారు. లెట్ us pray ఫర్ ది bereaved ఫ్యామిలీస్. ఈరోజు ఈ వర్తమానం ఎందుకు ఉదయకాలం మీకు చెప్పాల్సి వస్తుందంటే, మన ప్రార్థనలు ఆ కుటుంబాలకు అవసరమై ఉన్నాయి. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ మనం దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా, దేవుడు లోకమును ప్రేమించి మానవాళి కొరకు తను అప్పగించుకున్న క్రీస్తునాథుని బిడ్డలుగా మనం లెట్ us ఎక్స్టెండ్ అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనలు, మన ప్రేమ, వారి కొరకు మన హృదయం ఎప్పటికి కూడా తెరవబడి ఉన్నాయని, ఆ కుటుంబాల కోసం మనం ఏం చేయలేం, కానీ ప్రార్థన మాత్రం చేయాలి. కాబట్టి దిస్ ఇస్ టైమ్ టు ప్రే. మనం ముగింపులో ప్రార్థన చేద్దాం. మనం ఆ కుటుంబాలు మన కుటుంబాలు అయినట్లుగా, ఆ దుఃఖకరంగా కుటుంబాల్లో మనం భాగస్వాములు ఉన్నట్లుగా మనం ఆ కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయాల్సిన వారు. ఒక వాక్యం చదువుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రికలో, యాకోబు పత్రిక మీకు తెలిసిన వాక్యమే, 2 విషయాలు చెప్పాడు ఇక్కడ. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13, 14 వచనాలు, 15 కూడా చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. నేడైనను రేపైనను. వింటున్నారా? రెండిటి మధ్య ఉన్నాం మనం. చెప్పండి, నేడు రేపు. ఇంకా గుర్తుపెట్టుకోవాలి, మనం ఏంటంటే వర్తమాన కాలం గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. వింటున్నారా? ఏ కాలం? వర్తమానం అంటే తెలుగులో, స్వచ్ఛమైన తెలుగులో ఏంటి? ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతున్న కాలం, ఎట్ హ్యాండ్. ఇప్పుడు ఈరోజు ఇంకా కాలేదు. ఈరోజు ఉదయకాలం మనం 6:40 బహుశా వాక్యం వింటున్నాం. ఇప్పుడు సమయం వింటున్నారా? ఇది నీ వర్తమాన కాలం. రానున్న గడియ ఏం జరుగునో నీకు తెలియదు కదా. అందుకే మనం ఎక్కువ దేని గురించి ఆలోచిస్తామంటే, మన చేతుల్లో లేని దాని గురించి ఆలోచిస్తావు. లేదు, వర్తమానాన్ని దేవుడు ఇచ్చాడు, రేపు నీది కాదు, ఈరోజు. వింటున్నారా? అయితే నువ్వు రెండింటి మధ్య ఉన్నావు. గుర్తుపెట్టుకోండి, నేడైనను రేపైనను. నేడు రేపు ఇదే మానవ జీవితం. మనం ఎంత ప్లాన్ వేస్తామండి? వచ్చే సంవత్సరం, వచ్చే సంవత్సరం, ఆ తర్వాత సంవత్సరం. నీది కాదు. మన కాలగతులు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు, ఏది, ఎలా, ఎక్కడ జరుగుతుందో దేవుని ఇష్టం, మన ఇష్టం కాదు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇవి రాసింది ఎవరు అంటే యాకోబు భక్తుడు రాశాడు. ఎందుకు యాకోబు భక్తుని గురించి మనం ఈ వీటిల్ని మనం నేర్చుకోవాలంటే, ఎవరైనా చెప్తే చెప్పండి. ఇందులో ఎన్ని వచనాలు ఉన్నాయి? వెరీ గుడ్. 108 వచనాలు ఉన్నాయి. తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. 108. మనకి ఏదన్నా హాని జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు వెంటనే కాల్ చేయొచ్చు. దేనికి? 108. వింటున్నారా? ఏంటది? ఇందులో 108 వచనాలు ఉంటాయి. తేలిగ్గా గుర్తుపెట్టుకోండి. 5 అధ్యాయాలు 108 వచనాలు. చెప్పండి. వెరీ గుడ్. 5 అధ్యాయాలు 108 వచనాలు. ఇందులో 108 వచనాలు ఏంటో తెలుసా? బంగారం రేటు పెరిగిపోయింది. బాధపడుతున్నారా? లేదు. ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 108 పర్ల్స్, ముత్యాలు దేవుడు తన బిడ్డలకి ఇచ్చాడు. ఎవ్రీ వర్డ్, ఎవ్రీ వర్స్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ లైక్ ఎ పెరల్ టు అడోర్న్ యు. నిన్ను అలంకరించడానికి దేవుడు 108 అద్భుతమైన ముత్యాలు నీకు ఇచ్చాడు. 108 నీ సొంతం చేసుకోవాలి. ఇవేంటో తెలుసా? మీకు ఇవి జీవిత సత్యాలను తెలియజేస్తున్నాయి, నీ ప్రవర్తనను సరిచేస్తున్నాయి, నిత్యత్వానికి సిద్ధపరుస్తున్నాయి. ఇందులో ఏం చెప్తున్నాడంటే, ఈయన ఎవరంటే యాకోబు భక్తుడు. యాకోబు దీన్ని ఏమంటారంటే జేమ్స్ ద జస్ట్ అంటారు. నీతిమంతుడైన యాకోబు ఆదిమ సంఘంలో యెరూషలేము సంఘానికి ఇతడు స్తంభం లాంటి వాడు. వింటున్నారా? ఈయన యాకోబు ఏం రాశాడంటే, మీరు గుర్తుపెట్టుకోవాలి, పాత నిబంధనలో మీకు బాగా అర్థమయ్యేది, ఇష్టమైంది, ప్రపంచంలో ఎక్కువ మంది చేత చదవబడేది సామెతల గ్రంథం. అక్కడేమో సొలొమోను రాసిన సామెతలు అలాంటియో, ఇక్కడేమో వెరీ గుడ్ చెప్పండి, మీరు పలకాలి. పాత నిబంధనలో సొలొమోను రాసిన సామెతలు ఎలాంటివో, కొత్త నిబంధనలో యాకోబు రాసిన యాకోబు పత్రికలో సామెతలు అలాంటి. ఎక్కువైందా? చెప్పండి. పాత నిబంధనలో సొలొమోను రాసిన
సామెతలు ఎలాంటియో కొత్త నిబంధనలో యాకోబు రాసిన యాకోబు పత్రికలో 108 వచనాల సారాంశం అలాంటిదే. వింటున్నారా? ఇంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. ఇందులో మీకేం తెలియజేస్తున్నాడు? ప్రతిదీ మీకు ఒక శ్రేష్టమైన సూత్రం. అప్లై. ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని 2 పదాలు గుర్తుపెట్టుకోవాలి. అప్లైలో మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో, అన్వయించుకుంటారో, అప్పుడేమవుద్దంటే దేవునితో కనెక్ట్ అవుతారు. అప్పుడు మీకు కావాల్సిందంతా కూడా సప్లై దేవుడే. అప్లికేషన్ మీ పని. దేవుడిచ్చాడు ఈ శ్రేష్టమైన పాఠాలు మనం నేర్చుకోవాలి. ఈయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు రేపుడు నీది కాదు అంటున్నాడు. ఇక్కడ ఇందులో మీకేం చెప్తున్నాడంటే, ఈ 4వ అధ్యాయంలో జీవితం నీది కాదని చెప్పాడు. హలో, ఎందుకు ఏదేదో ఆలోచిస్తున్నావు? ఏం సంపాదించడానికి? హలో హలో హలో, నీది కాదు. నీవు ఎంతగా ఆలోచించాలంటే 5వ అధ్యాయంలో నిన్ను నిత్యత్వానికి చూపిస్తున్నాడు. వాకిట నిల్చున్నాడు న్యాయాధిపతి, అడుగు ఆయన చూడు. రేపటి గురించి చూడొద్దు, నువ్వు చూడాల్సింది ఆయన వైపు. ఎంత బాగా చెప్పాడు ఇందులో. ఇక్కడ మీరు గమనించారా? చూడండి, నీకు ఏది అవసరం అది చెప్పాడు. కానీ మనం ఎందుకు మన జీవితాల్లో చాలాసార్లు మనం అనవసరమైన వాడి దానికి పరిగెత్తున్నామంటే, మనం ఇంకా మన కళ్ళు తెరవబడలేదు. జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యాను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యాను? బైబిల్ చెప్తుంది. ఏడేడేడేడి ఘనుడేడయ్యాడు, బలవంతుడేమయ్యాడు, సూర్యుడేమయ్యాడు? కాలగర్భంలో కలిసిపోయారు. చరిత్రను మార్చాలనుకున్న వారు చరిత్రలో కలిసిపోయారు. ఇక్కడ మీకేమి తెలుసు వాక్య భాగంలో? ఈ వాక్యం మిమ్మలను సిద్ధపరచాలి. అందుకే దినాన ఈ వాక్యం ద్వారా జీవితంలో మనం ఎన్నో సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఎన్నో సంఘటనలు మనకు ఆలోచన కలిగిస్తాయి. ఎన్నో సంఘటనలు మనకు దుఃఖాన్ని మిగులుస్తాయి. ఎన్నో సంఘటనలు మనకి భయాన్ని కలిగిస్తాయి, విషాదాన్ని నింపుతాయి. అయితే అందరితో ఆగిపోదామా? నో. పాఠం నేర్చుకున్నాం కదా. దుఃఖంలో ఉన్నవారిని మన మందులో ఉన్నట్లుగా నశించిపోతున్న వారి ఎడల భారభరితమైన ఆత్మను కలిగి మనం వారి కొరకు విలపించాలని వాక్యం చెప్తుంది. అందులో మనం ఆ పని చేయడానికి మనం ఏం చేయాలంటే ఇందులో చెప్పాడు. నేడైనను చూడండి, అక్కడ రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించమని చెప్పుకుని వారులారా. ప్లాన్ ఎంతకాలం వాళ్ళది? వారి ప్రణాళిక సంవత్సరం. చెప్పండి, ఎంత? సంవత్సరం అంటే ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని గంటలు? అయిపోయింది. ఇక మీరు హోంవర్క్ చేయండి, రైట్. ఎన్ని గంటలు, తర్వాత ఎన్ని నిమిషాలు, ఆ తర్వాత నేను చెప్పాను మీకు ఎన్ని సెకండ్లు. ఇప్పుడు నేను చెప్దును కానీ మీరు పని చేయరు, మీరు ఇంటి దగ్గర నేర్చుకుంటారండి. కాబట్టి ప్లాన్, మీరు సంవత్సర ప్లాన్ ఇచ్చాడు ఇక్కడ. వింటున్నారా? సంవత్సర ప్లాన్ని మీరు ఎక్కడి దాకా విడగొట్టాలంటే సెకండ్ల దాకా విడగొట్టాలి. వింటున్నారా? 1 సెకండ్ యొక్క విలువ తెలియాలి మనకి. క్షణం రెప్పపాటే కదా మానవ జీవితం. దట్స్ ఆల్. ట్వింక్లింగ్ అండ్ ఎన్ ఐ, కనురెప్ప పాటే కదా నీ జీవితం కదా. తెలుసుకోవాలి మనం. ఇక్కడ ప్లాన్ వేశారు తెలుసా? 1 ఇయర్ ప్లాన్ అనమాట వీళ్ళది. చూడండి, సంపాదించమని చెప్పుకుని వారులారా. ఏం చేస్తారంటే వాళ్ళు? వ్యాపారం. చెప్పండి, ఏం చేస్తారు? పెద్ద చెప్పండి. వ్యాపారం చేస్తారు. వ్యాపారం చేసి ఏం సంపాదించాలి అంటే వాళ్ళ ఆలోచన. కానీ వ్యాపారం చేస్తే లాభం రావచ్చు, నష్టం రావచ్చు, అంతే కదా. లాభం రావచ్చు, కానీ వీళ్ళకి ఏం కావాలి? పెద్ద చెప్పండి. ఎవరైనా లాభమే కోరుకుంటారు కదా. ఈరోజు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. మనం చేసే ప్రతి పని వెనక స్వార్థం లేదా? ఉంది. స్వార్థం లేనివాడు ఎవరన్నా ఉన్నారంటే దేవుని పిల్లలే. అవును. ఎందుకో తెలుసా? మనం ఇంకనూ పాపులమై ఉండగా, ఇంకనూ శత్రువులమై ఉండగా, శత్రు శిబిరానికి చెందినవారమై ఉండగా క్రీస్తు మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. నీతిమంతుడు కొరకు ఒకవేళ మరణించా, అలా జరగడం అరుదు, ఒకవేళ మరణించవచ్చు. కానీ మనం ఇంకనూ పాపులమై ఉండగా ఎవరు చనిపోతారు? అవును, శత్రు శిబిరానికి చెందిన మెఫీబోషెతును పిలుస్తున్నాడు దావీదు. మెఫీబోషెతు భయపడుతున్నాడు, చంపుతాడేమో అనుకున్నాడు. నో, మెఫీబోషెతు భయపడవద్దు, రా నా పక్క కూర్చో. ఎవరు పిలుస్తారండి ఇలాగా? అవును, అపరిమితమైన పాపికై చూపిన, ప్రధాన పాపికై చూపిన దేవుని అపరిమితమైన కృప. మెఫీబోషెతు పేరు పెట్టి పిలిచేవాడు. రా, భయపడద్దు, నా పక్కన కూర్చో. ఇంకొక మాట చెప్పాడు, సదాకాలము నా బల్ల యొద్ద. ఇది
స్వార్థము లేని ప్రేమ, కలుషితము లేని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా నీలో కుమ్మరించబడుతున్నప్పుడు ఆ ప్రేమ చూపించేది క్రైస్తవుడే కదా. వింటున్నారా? కాబట్టి ఇక్కడ చూడండి, వీళ్ళ స్వార్థం ఏంటంటే 1 సంవత్సరం ఉండాలి, అక్కడ ఏం సంపాదించాలి? వ్యాపారం. చెప్పండి, ఏం సంపాదిద్దాం? వ్యాపారం చేసి లాభము సంపాదిద్దాం అనుకున్నారు. ప్లాన్ బాగుందా లేదా? మీ ప్లాన్ ఏంటి? మీరు గమనించారా? 31 రాత్రి మీరు చాలా ఆలోచనలు. మీరు అత్యధికంగా పరవశించింది ఎప్పుడంటే వాగ్దానం తీసుకున్నప్పుడు. మరి ఆ వాగ్దానం ఏమైందో నాకు తెలియదు. ఉన్నాయా వాగ్దాన పట్టీలు? ఉన్నాయా మీ దగ్గర? కార్డ్స్ ఉన్నాయా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆ ఒక్క వాగ్దానంతో మీరు తృప్తిపరచబడ్డారా? ఈ జీవితానికి చాలా వాగ్దానాలు అవసరమైనయా? పెద్ద చెప్పండి. మరి దాంతో ఎందుకు సంతృప్తి చెందారంటే బుద్ధి లేదు. దట్స్ ఆల్. బుద్ధి లేదు మనకి. ఇంకా ఇంత గొప్ప వాక్యాన్ని దేవుడు మనకిస్తూ ఉంటే, ఇప్పుడు మీకు అర్థమవటానికి చెప్తాను. ఇప్పుడు బ్యాంకులో డబ్బులు అన్నీ ఏ రూమ్లో పెడతారు? స్ట్రాంగ్ రూమ్ అంటారు, అంతే కదా. స్ట్రాంగ్ రూమ్ అంటే దానికి చాలా వ్యవస్థ ఉంటుంది, దానికి సీసీ కెమెరాలు, దాని లోనికి వెళ్ళాలంటే ఒక్కళ్ళు వెళ్ళడానికి లేదు, టీం వెళ్ళాలి, చాలా ఉంటుంది దానికి. ఇప్పుడు ఆ స్ట్రాంగ్ రూమ్లో ఏముంటాయి? అందులో ధనమే కదా ఉండేది, డబ్బులు ఉంటాయి కదా. మిమ్మల్ని లోనకి ప్రవేశపెట్టి నీకు ఎంత కావాలో అంత తెచ్చుకో అన్నారనుకోండి. మళ్ళీ చెప్తాను, మీ ముందు చాలా ధనం ఉంది, అక్కడికి మీ దగ్గరికి వెళ్ళి మీకు ఎంత కావాలో అంత తెచ్చుకోండి అన్నారనుకోండి. మీరు చేసే పని ఏంటి? స్వచ్ఛంగా చెప్పండి, నిస్వార్థంగా చెప్పండి. మీరు చెప్పకపోయినా మనసులో మీరు అనుకునేది ఏంటో తెలుసా? అరే, ఈ సంగతి ముందు చెప్పుంటే పెద్ద సంచి తెచ్చుకునేవాడిని నేను. అది దేవుని వాక్యం తెలుసా. ఖాళీగారా, చిన్నప్పుడు మాకు చెప్పేవాళ్ళు, ఖాళీగారా, లేకపోతే ఖాళీ వెహికల్తో రా, నింపుకొని పో. నువ్వెంత నింపుకొని పోయినా ఇక్కడ మాత్రం తరగదు. ఇది దేవుని వాగ్దానాలు. వింటున్నారా? ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. లాభం కావాలి వాళ్ళకి, సంపాదించుకొని మనం చెప్పుకునే వారులారా. అక్కడేం చెప్పాడు చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. 1 year ప్లాన్. దేవుడు ఏమన్నాడంటే, వద్దు, ఆ ప్లాన్ వద్దు, రేపేమి సంభవించను మీకు తెలీదు, మీ జీవం ఏపాటిది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. 23 10వ నెల 2025 గురువారం రాత్రి 10:30 హైదరాబాద్లో లక్కడికా పూల్లో ఆ బస్సు ఉంది కనిపించింది. చూడండి, ఆ బస్సు ఏమైందో తెలుసా? తెల్లవారలేదు. 23 10:30కి అందరూ అందులో ఎక్కారు. 24వ తారీఖు శుక్రవారం ఉదయం బెంగళూరులో దిగేయాలి, డెస్టినేషన్ అది. కానీ గమ్యం చేరలేదు. గమ్యము చేరడానికి ముందు కొన్ని గంటల ముందు, అమ్మా ఎవరనుకున్నారు? ఎన్ని విషాదాలు అందులో. వింటున్నారా? ఒక్కసారి ఈ వాక్యంలో చివరి మాట ఏముందో చూసారు? అందులో ఏం చెప్పాడంటే యాకోబు ఏం చెప్తున్నాడంటే, మాయమౌపోవు. ఇక్కడ ఒక మాట చెప్పాడు, కొంతసేపు కనబడి అంతలో, కొంతసేపు అంతలో. చెప్పండి, కొంతసేపు కనబడి అంతలో, కొంతసేపు కనబడి అంతలో. అరే, ఇప్పుడు దా బాగున్నాడే, ఏమయ్యాడు? అంతలో మాయమైపోవు. చూసారా ఏ పదం వాడాడు? ఏమైపోయాడు? మాయమైపోయాడమ్మా, మాయమైపోయాడు తల్లి. ఇదిగో అసలు ఆ బస్సులో వెరీ డిస్టర్బింగ్ వీడియో. విడిపించమని, బయటికి తీయమని ఎవరు వెళ్ళడానికి కుదరలేదు. వింటున్నారా? ఆ ప్రమాదం. మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఆవిరి అయిపోయారండి నిజంగానే. ఆవిరి, ఎంత ఆవిరి అయిపోయారంటే గుర్తించడానికి వీళ్ళేనంత. హృదయం పైలిపోతుంది అవన్నీ ఆలోచిస్తున్నప్పుడు. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలను. ఏంటంట? ప్రభు చిత్తమైతే. ఒక్క మాట అప్లై చేయండి. ఏంటది? ఆ ప్రభు ఎక్కడున్నాడో చూడండి. ఆ ప్రభు చిత్తమైతే అని చెప్పాడు. ఆ ప్రభు చిత్తమైతే చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనల్ని ఆయన ప్రభు చిత్తం. ఆ ప్రభు ఎక్కడున్నాడంటే ఆ 5వ అధ్యాయంలో
ఆ రాకడ సమీపంగా ఉందని చెప్తున్నాడు. న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎన్నో వచనం అది చూడండి. ఆ ఓపిక కలిగి ఉండండి. చూడండి, వ్యవసాయదారుడు ఓపిక అని చెప్పాడు అక్కడ. దాని తర్వాత ఇక్కడ 3 విషయాలు చెప్పాడు మీకు, అది చివరిలో చెప్తాను నేను. 7వ వచనానికి వచ్చేటప్పటికి ఏం చెప్పాడు చూడండి అక్కడ. ఆ ప్రభు రాకడ వరకు ఓపిక. తర్వాత అందులో మీరు ఏం చెప్తున్నాడంటే ఓపిక కలిగి ఉండమని చెప్పాడు. వ్యవసాయదారుడు గురించి చెప్పాడు 7వ వచనంలో. ఆ తర్వాత కిందకు వచ్చేస్తే మీరు తెలుసుకోవాల్సిన విషయం చూడండి, అక్కడ 10వ వచనానికి వచ్చేటప్పటికి యోబును గురించి చెప్పాడు. 10-11లో వ్యవసాయదారుడు గురించి చెప్పాడు, తర్వాత యోబును గురించి చెప్పాడు. ఇక 17వ వచనంలో ఏలియాను గురించి చెప్పాడు. ముగ్గురు గురించి చెప్పాడు ఇక్కడ. 1 వ్యవసాయదారుడు, 2 యోబు, 3 ఏలియా. చెప్పండి, 1 2 యోబు, 3 ఎందుకు ఈ ముగ్గురు గురించి చెప్పాడు? ఈ ముగ్గురు గురించిగా నువ్వు తెలుసుకుంటే జీవితం హాయిగా వెళ్ళిపోద్ది. మన భాషలో ఏ గోళ్ళు ఉండవు. వేడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, దేని గురించి కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తిమోతి, ఈ లోకమునకు మనం ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకుని వెళ్ళం, అన్న వస్త్రములు కలిగిన వారమై వాటితో. ఇదే ద జర్నీ ఆఫ్ నో రిటర్న్, తిరిగి వెనక్కి రాని ప్రయాణం. ఇదే చివరి ప్రయాణం, ఇదే డిజాస్టర్. వింటున్నారా? ఏం జరిగింది ఇక్కడ? మనం ఈ బస్సు గురించి తెలుసుకుందాం 2 మాటలు. ఏం జరిగింది ఒక్కసారి డెస్టినేషన్ చూడండి. ఎక్కడి నుంచి బయలుదేరాలి, ఎక్కడికి రావాలి అనేది. హైదరాబాద్ నుంచి బయలుదేరాలి. హైదరాబాద్ టు బెంగళూరు. ఇది వింటున్నారా? హైదరాబాద్ నుంచి ఎక్కడికి రావాలి? బెంగళూరు రావాలి. కానీ చూడండి, డెస్టినేషన్ ఏమో తెలంగాణ హైదరాబాదు పాయింట్లో, హైదరాబాద్లో నుంచి బయలుదేరి బెంగళూరు రావాలి. కానీ కర్నూలు దగ్గర మధ్యలో వారు అనుకోలేదు. బస్సు వెళ్తుండగా ఇప్పటికీ అర్థం కాలేదు ఎలా జరిగిందో. ఒక బైక్ను గుద్దడం, బస్సు ఆపకుండా ఆ బైక్ను అలాగే ఈడ్చుకెళ్ళడం, 200-300 మీటర్లు ఆ బైక్ అలాగే వెళ్ళడం, ఆ బైక్ మీద ఉన్నవాడు పక్కకు చచ్చిపోవడం. ఇక్కడ బస్సు ఆపలేదు. ఆపుంటే బాగుండేది అంటున్నారు. నిజమే. 200 మీటర్లు పైన ఈడ్చుకెళ్ళడం ద్వారా ఆ బైక్, పల్సర్ బైక్, ఆ 2 చక్రాల మధ్య ఉండిపోయి నలిగిపోయి దాని పెట్రోల్ ట్యాంక్ ఊడిపోయి మంటలు వచ్చినాయి. ఆ ఫ్రిక్షన్కి, ఆ ఘర్షణకి మంట అంటుకుంది. ఇదొక కారణం. మంట అంటుకున్నప్పుడు 2 డ్రైవర్లు వెంటనే వాళ్ళకి మంటలు అంటుకుని అని తెలిసినప్పుడు అందరిని లేపాల్సింది. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న చిన్న వాటర్ బాటిల్, చిన్న మంట అనుకున్నారు, ఆర్పడానికి ప్రయత్నం చేశారు. పెట్రోల్ కదండి, వాళ్ళ వల్ల కాలేదు. మొట్టమొదటి యాక్షన్స్ జరిపినప్పుడు ఆపకపోవడం మొదటి తప్పు. అయితే అంత దూరం ఈడ్చుకెళ్ళి మంటలు వచ్చినప్పుడు లోనున్న వాళ్ళని పెద్దగా కేకేసి వాళ్ళని లేపి త్వరగా దించితే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. 2వ కారణం. 3వ కారణం ఏంటంటే ఆ మంటలకి ఈ బస్సు అంటుకోవడం. ఈ బస్సులో ప్రమాదకరమైన దాదాపు 350 దాకా సెల్ ఫోన్లు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి పార్సిల్ పంపిస్తున్నారంట. ఫోన్లో లిథియం బ్యాటరీలు ఉంటాయి, ప్రమాదకరమైన బ్యాటరీలు. అప్పుడప్పుడు పేలిని అంటారు చూడండి, మంట అంటుకుంటే పేలిపోతాయి, అవి ఉండడం ఇదొక కారణం. అయితే అందులో మళ్ళీ ఈ బస్సు డ్రైవర్లు వాళ్ళు స్టే చేసినప్పుడు ఆహారం వండుకోవడానికి ఉన్న గ్యాస్ స్టవ్ అది పేలిపోవడం. ఇన్ని కారణాలు. ఇప్పటికీ నిర్ధారణ ఇంకా విచారణలో ఉంది. అయితే ఒక మాట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంతమంది చనిపోయారు అక్కడ. అది వారి జీవితంలో ప్రయాణం చివరి ప్రయాణం అని తెలియపోవడం నిజంగా ఆలోచించండి. ఆ బస్సులో 46 మంది ఉన్నారు. 4 చిన్నపిల్లలు, 2 డ్రైవర్లు, మధ్యలో ఎక్కిన ఆయన ఇంకొక ఆయన. 46 మంది, 19 మంది చనిపోయారు. వింటున్నారా? ఇది జరిగిన ప్రమాదం. నిజంగా లాన్ అంట వాళ్ళు వేసిన కేకలు ఈ దివాళీ ఫెస్టివల్కి సొంత ప్రాంతాలకు వచ్చిన వాళ్ళు కొద్దిమంది. అయితే అందులో చూడండి రకరకాల కారణాలతో దసరా దీపావళి సెలవులకు వచ్చి వెళ్ళేవాళ్ళు, అయితే ఉద్యోగం ఇంటర్వ్యూల కోసం వెళ్ళేవాళ్ళు, ఉద్యోగాలు చేస్తూ సెలవులకు వచ్చి బంధువులతో కలిసి వెళ్ళేవాళ్ళు, మళ్ళీ వ్యాపారాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు.
అందరూ ఉన్నారు అందులో. కానీ మరణానికి ఏ తేడా? నువ్వెవరైనా, ఏ వయసు అయినా, ఏ పని మీద ఉన్నా, ఎక్కడికి వెళ్తున్నా మరణం వస్తుంది. ప్రిపేర్ ఫర్ యువర్ డెత్ అనే మాట మనకు కష్టంగా అనిపించవచ్చు, కానీ సిట్రు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఏంటో తెలుసా? మనం 3 ఇక్కడ ఏం చెప్పాడంటే నేడైనను రేపైనను అని చెప్పాడు. కానీ ఇంకొక మాట మనం జోడిద్దాం, నిన్న నేడు రేపు. నిన్న నా కొరకు క్రీస్తు మరణించాడు, ఈరోజు ఉదయం పునరుత్థానుడై లేచాడు, ఇదిగో రేపు నా కోసం రాబోతున్నాడు. 3 days. మానవుడా, నీ జీవితం ఈ 3 దినాల మధ్య కదా, వెరీ ఇంపార్టెంట్. నిన్నే నా కొరకు మరణించాడు, నేడే నా కొరకు లేచాడు, రేపే నా కొరకు నా ప్రభు రాబోతున్నాడు. ఇంకా నాకేం కావాలి? నేడైనను రేపైనను కాదు, ప్రభు చిత్తం అయితే. ప్రభు చిత్తములో మనం ఉండుట, ప్రభు మార్గములో మనం ఉండుట. యూనో, మనం దుఃఖకరం, విషాదం, చెప్పలేని విషాదం, గుండె తరుక్కుపోతున్న కన్నీటి సంద్రం మనం చెప్తున్నాం. ఆ బస్సు ప్రమాదం చూసినప్పుడు అందులో విగత జీవులై మాంసపు ముద్దలుగా మారిన ఆ ప్రయాణికులు చూసినప్పుడు వర్ణింప సఖ్యము కాని దుఃఖం, బాధ. ఇక్కడ గమనించండి, ఎన్నిసార్లు ప్రయాణం చేసాం మనం? ఎన్నిసార్లు ప్రయాణం చేసామండి? ఎన్నిసార్లు బస్ ఎక్కావు? ఎన్నిసార్లు ట్రైన్స్ ఎక్కావు? ఎన్నిసార్లు విమానాలు ఎక్కావు? నా ప్రశ్న ఏంటంటే, కనీసం నువ్వు బస్సు ఎక్కినప్పుడు నేను ఎక్కే బస్సు డ్రైవరు ఎట్టున్నాడో చూద్దాం అనుకున్నావా? అసలు ఆయన ఎవరో తెలుసా నీకు? కానీ నమ్మేశావు, బస్సు ఎక్కేసావు కదా. కనీసం బస్ డ్రైవర్ని చూసడానికైనా అవకాశం ఉంటుంది, ఆయన ముఖదర్శనం కలిగిద్ది మనకి. ట్రైన్ డ్రైవర్ తెలుసా నీకు? తెలీదు. కానీ ఎట్టెక్కగలిగావు చెప్పండి? ఆగండి. బస్సు టికెట్ కొనేటప్పుడు ఈ బస్సు డ్రైవర్ ఎవరు, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఎంత, ఆయన ఆధార్ కార్డు ఏంటి, ఆయన్ని నేను ఒక చూడాలి, నన్ను కలపండి లైన్ అన్నారా? ఏ కాడకి బస్సు టికెట్ దొరికిందా లేదా, ఈ గోల్ తప్ప. ఎందుకో తెలుసా, మనకు అంత అవసరం లేదు. నేనేమంటానంటే, బస్ డ్రైవర్ ఎవరో తెలియదు, బస్ ఎక్కి కూర్చున్నావు, గమ్యం చేరతావో లేదో తెలియదు, కానీ నీకు నమ్మకం ఆ డ్రైవర్ మీద. వింటున్నారా? 2, ట్రైన్ ఎక్కావు, ఆ డ్రైవర్ ఎవరో నీకు తెలియదు, కానీ నమ్మకం ఏంటదంటే నన్ను ఎక్కడికి చేరుస్తాడు, ఇంక్లూడింగ్ విమానం కూడా ఎక్కేసావు. నీకు ఆ నమ్మకం. ఈరోజు నేను ఒక మాట చెప్పాలి, నీ ముఖం తెలీదు, వారి ముఖం నీకు తెలీదు, వారితో ఎన్నడూ మాట్లాడలేదు, వారి ఎన్నడూ కలుసుకోలేదు, వారేంటో తెలీదు, వారి మీద అంత నమ్మకం పెట్టుకున్నావే. నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? బస్ డ్రైవర్లు ఇద్దరు, నేనంటాను, వారు తప్పితం చేశారని, అవును, ఆందోళనలో వారు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ డ్రైవర్లు వెంటనే వాళ్ళ తప్పితం ఇది, బస్సు ఆపాలి. బస్సు ఆపుంటే అందరూ క్షేమంగా దిగి ఉండేవాళ్ళు. తీరా బస్సు ముట్టుకుంటుంది అన్నప్పుడు స్వార్థంతో ఇద్దరు దిగేశారు. ఇంతమంది 46 మంది నమ్మి బస్సు ఎక్కితే డ్రైవర్లుగా చేయి తగున పనేనా ఇది? అవును, స్వార్థం, మనిషి జీవితంలో స్వార్థం. ఆ డ్రైవర్లు నమ్మేసి ఎక్కేశారు వీళ్ళు. కానీ క్రీస్తు ప్రభు అలా కాదు కదా. ఎదురు నిలిచి నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ఆయన నమ్మడం మంచిది కదా. ప్రభు చిత్తం అయితే ఇది ముఖ్యం. తెలియని డ్రైవర్ని నమ్మి బస్సు ఎక్కావు, ట్రైన్ డ్రైవర్ని నమ్మి బస్సు ఎక్కావు, పైలట్ని నమ్మి విమానం ఎక్కేసావు. వాళ్ళు ఎవరో నీకు తెలియదు, వాళ్ళ మీద నేను నమ్మకం పెట్టుకున్నప్పుడు వారెవరూ నీ కోసం ప్రాణం పెట్టరు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ బస్ డ్రైవర్లు. వారి ప్రాణాన్ని వారు దక్కించుకున్నారు, కానీ వారి కోసం వారిని నమ్మి వెల చెల్లించి గమ్యస్థానం చేరుస్తాము అన్న నమ్మకంతో బస్సు ఎక్కితే వారి ప్రాణాలకు భరోసా ఇవ్వలేకపోయారు ఇద్దరు డ్రైవర్లు. కానీ క్రీస్తు ప్రభువు అలా కాదు కదా. నిన్ను ప్రేమించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. అవును, నీ ప్రయాణం సజావుగా సాగాలని. వింటున్నారా? నీ గమ్యం చేరాలని, గమ్యము చేరాలని నీ కొరకు నా కొరకు ఆయన పరలోకములో ఉన్నవాడు నీ తీసుకొచ్చాడు, నీ స్థానానికి వచ్చాడు, నీకు బదులుగా చనిపోయి నిన్ను గమ్యం చేర్చాడు. అందుకే ప్రభు అన్నాడు, మనము అద్దరికి వెళదామని చెప్పాడు. వింటున్నారా? కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకున్న వారులరా,
రేపేం జరుగునో నీకు, మీ జీవమే పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమో నీటి ఎవరు. అందుకే ప్రభు చిత్తమైతే, అవును నిన్నే నా కొరకు ప్రాణం పెట్టాడు నా ప్రభు, ఈ రోజే నా కొరకు లేచాడు, రేపు నా కొరకు రాబోతున్నాడు. అందుకే 5వ అధ్యాయంలో న్యాయాధిపతి అన్నాడు ఆయన. అదిగో వస్తున్నాడు ఆయన. అందుకే ఓపిక తెచ్చుకో. వ్యవసాయదారుడు ఓపిక తెచ్చుకోండి. యోబు భక్తునికున్న సహనం అలవరుచుకోండి. చివరి దినాల్లో ఏలియా యొక్క ఆసక్తి మీ జీవితంలో మీరు కొనసాగించమని చెప్తున్నాడు. ఉంటున్నామా మనమలాగా? ఎంత దుఃఖం, ఎంత విషాదం. నిజంగా మనం ఆలోచించినప్పుడు మనం చూడండి, ఈరోజు బ్రతికున్నామంటే కేవలం దేవుని దయ, దేవుని దాక్షిణ్యాలు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో విషాదాలు, ఒక్కొక్కరిదే ఒక్క విషాదం. అందులో ఉన్నవాళ్ళు 2 కుటుంబాలు హైదరాబాద్ వచ్చాయి. అందులో బెంగళూరులో పనిచేస్తున్న 2 కుటుంబాలు దీపావళి సెలవులకి రమేష్ అని ఆయన వాళ్ళ ఫ్రెండ్తో కలిసి 2 ఫ్యామిలీస్ వచ్చారు. వాళ్ళ వైఫ్, 2 పిల్లలు. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు సెలవులు అయిపోయినాయి. హైదరాబాద్లో ఉన్నారు, తిరిగి వెళ్ళేటప్పుడు చనిపోయారండి. 7 సంవత్సరాలు కుమారుడు, 4 సంవత్సరాల కుమార్తె. వాట్ ఏ ట్రాజడీ. అది తలుచుకుంటేనే మాంసపు ముద్దలుగా, విగత జీవులుగా మారిపోయారు. నిజంగా ఎంత దుఃఖకరం తెలుసా? ఈరోజు మనం బ్రతుకున్నామంటే కారణం దేవుడే కదా. ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఇబ్బందులు, ఎంత దుఃఖకరమైన పరిస్థితులు మన జీవితాల్లో ఎన్నిసార్లు ఎదురయ్యాయి. దేవుడే కాపాడుతున్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళకన్నా మనం మంచివాళ్ళం కాదు, వాళ్ళకన్నా గొప్పవాళ్ళం కాదు, కేవలం దేవుని దయ. అంతే. ఉండమన్నాడు నిన్ను, అంతే. ఎందుకో తెలుసా? ఇకనైనా మారుతావని, అంతే. ఇకనైనా సరిచేయబడతావని. ఈ వాక్యం విని గద్దించబడి, ఒకవేళ ఇది నిన్న నీ జీవితంలో చివరి రోజు అయితే మన డెస్టినేషన్ ఎక్కడో తెలియదు కదా. అందుకే ప్రభు చిత్తమైతే, అవును ప్రభు చిత్తంలో నేను బ్రతికున్నాను అని. ఇంకొక విషాదమైన స్టోరీ ఏంటంటే, పాపం తల్లి కూతుళ్ళు 2 మెదక్ వాళ్ళంటే నెల క్రితం వెళ్ళాల్సింది బెంగళూరు. నెల క్రితం వెళ్ళాల్సింది. వాయిదాలు పడతా చివరికి తీరా గత 10 రోజుల క్రితం వెళ్దాం అనుకుంటే ఆ తల్లికి జ్వరం వచ్చిందంట. ఆమె మస్కట్లో ఉంటా ఇండియా వచ్చింది. వాళ్ళ కూతురేమో బెంగళూరులో పనిచేస్తుంది. అమ్మ నువ్వు వచ్చావు కదా, ఉండు, ఈ సెలవులకి నేను కూడా వస్తానని దీపావళి సెలవులకి మెదక్కి వచ్చారు, ఉండారు. 2 కలిసి వెళ్ళాలి. 10 రోజుల క్రితం తల్లికి జ్వరం వచ్చింది, వాయిదా పడింది. మళ్ళీ వెళ్దాం అనుకుంటే వాళ్ళ బంధువులు ఎవరిదో ఏదో ఫంక్షన్ అంట, మళ్ళీ ఇంకొక రోజు వాయిదా అయింది. చివరికి గురువారం రాత్రి ఎక్కారు. నెల రోజులు వాయిదా పడుతూ వచ్చి టైం వచ్చింది. నేనేమంటానంటే, టైం హ్యాస్ కమ్. నేనేమంటాను తెలుసా? ఇన్ని రోజుల వాయిదా వాళ్ళని ఎక్కడికి తీసుకొని వెళ్ళింది? దుఃఖకరం అండి. కూతుర్ని విడిచిపెట్టి మస్కట్లో తన భర్త దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్న ఈమె, వారు గమనించారో లేదో, మస్కట్ వెళ్ళలేదు. దుఃఖకరం కదా. ఇంకొక అమ్మాయి మనకి ఇక్కడే ఇంకొల్లు మండలం పుస్పాడ్ అంటారే, అక్కడ 27 years అండి అమ్మాయికి. పెళ్లి పెట్టుకున్నారంట. సెలవులకు వచ్చింది, వెళ్తుంది, కాట్ ఇన్ ఫైర్. ఎన్ని వింటుంటే, ప్రభువా ఇంతమంది మంచోళ్ళు లేరే, ఇంతమంది అవనస్తులు లేరే, ఇంతమంది భవిష్యత్తును గురించి కలలు కన్నవారు లేరే, నన్ను ఎందుకు ఉంచావు ప్రభువా? ఎందుకు రావట్లేదు ఆలోచన? ఎందుకు ఉంచావు ప్రభువా? ఏ మంచి ఉంది నాలో, ఏ గొప్పతనం ఉంది, నేను ఎవరికి మేలు చేయగలను? ఎందుకు ప్రభువా నన్ను ఉంచావు? ఆలోచన వచ్చిందా? రావాలి. అందుకే వర్తమానం. ఇన్ని ఘోరమైన విపత్తులు జరుగుతున్నప్పుడు, ప్రపంచంలో ఇంత దుఃఖకరమైన విషాద సంద్రంలో మునిగిపోయినప్పుడు, నన్నెందుకు ప్రభువా ఈ పరిస్థితుల మధ్య సజీవుగా ఉంచావని ఆలోచించిన రోజు మీ జీవితంలో మీకు అర్థమవుతుంది. డెత్ ఈజ్ నాట్ ట్రాజడీ, ద లైఫ్ వితౌట్ క్రైస్ట్ ఈజ్ అ ట్రాజడీ. మరణము ట్రాజడీ కాదు, మరణం దుఃఖం కాదు. క్రీస్తు లేని మరణం, క్రీస్తు లేని జీవితం మరణాన్ని తీసుకుని వెళ్తుంది. ఇట్స్ అ కింగ్ ఆఫ్ టెర్రర్స్. వింటున్నారా? ఎన్ని విషాదాలు. ఒకటా? ఎన్ని వింటున్నప్పుడు నేను చాలా దుఃఖపడ్డానండి. ప్రభువా ఇంత భయంకరమైన పరిస్థితుల మధ్య మమ్మల్ని నువ్వు బ్రతికిస్తున్నావు ప్రభువా, నీ దయ కదా. మమ్మల్ని నీవు కాపాడుతున్నావంటే నీ దయ కదా. నీ దయ లేకపోతే మేమేమవుదాం ప్రభువా. అందుకే ప్రభువా ప్రతిరోజు, ప్రతి గంట,
ప్రతి నిమిషం, ప్రతి సెకను నేను శ్వాస తీసుకుంటాం ప్రతి సందర్భంలో నీకోసమే. రాత్రి మళ్ళీ ప్రార్థన చేశాను. నేను కంటి మీద నిద్రపోలేదండి. నేను నాకు వెరీ డిస్టర్బ్డ్. నాకు ఈ వార్తలు చదువుతున్నప్పుడు ఒక తల్లి, మీరు ఈ ఉదయకాలం నేను ఆ వీడియో చూయించదలుచుకోలేదు, పెద్దగా కేకలేస్తూ ఉంది. ఒకడు వీడియో తీశాడు, నా బిడ్డనన్నా రక్షించండి, నా బిడ్డనన్నా రక్షించండి. చాలామంది ధైర్యం చేస్తారు కానీ వీలు కాలేదు. చివరికి ఆమె చనిపోయింది, మాంసపు ముద్ద అయింది. ఆమె కౌగిలిలో మరొక చిన్న మాంసపు ముద్ద బిడ్డ. మనల్ని ఇది చూసినప్పుడు నేను బహుగా కలత చెందింది, దుఃఖమైంది నాకు. అసలు ఐ డిడ్ంట్ స్లీప్ లాస్ట్ నైట్. దేవ ప్రభువా, మమ్మల్ని నువ్వు కాపాడుతున్నావు ప్రభువా, మమ్మల్ని భద్రపరుస్తున్నావు ప్రభువా, కేవలం నీ దయా దాక్షిణ్యాలే. ఎన్ని ప్రమాదాలు మన మీద దాటి వెళ్ళని ఆలోచించండి. దేవుడే కాపాడుతున్నాడు మనం. అందుకే మనం బ్రతికున్న మనం ఒక్కసారి తెలుసుకోవాలి, ప్రభువా నేను నీ వల్లే కదా బ్రతుకున్నాను, నీ దయా దాక్షిణ్యాల వల్లే కదా ప్రభువా నేను బ్రతుకున్నాను. నీ దయ లేకపోతే నేనేమవుదును ప్రభువా, నీ దయా దాక్షిణ్యాలు లేకపోతే నేనేమవుదును ప్రభువా అని అనునిత్యం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇకనైనా ఈ ఆలోచన మీ ఆలోచనగా మార్చుకోండి. వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకుని వారులారా ఏం చేస్తారంట? వ్యాపారం. చెప్పండి, ఏం చేస్తారు? యోనాని నావికులు, తోటి ప్రయాణికులు నావికులు అడుగుతున్నారు, యోనా హలో, ఎవరు నువ్వు, నీ దేశమేది, నీ ప్రజలేరి? మూడు అడిగారు, నీ వ్యాపారం, వాట్ ఈజ్ యువర్ బిజినెస్, నీ వ్యాపారం ఏమిటి అన్నప్పుడు యోనా అన్నాడు, ఆకాశానికి సముద్రమునకు సృష్టికర్త అయిన దేవుని సేవకుని, దట్స్ మై బిజినెస్. ఇది మన బిజినెస్. యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాలు అప్పుడు యెరూషలేములో పండితుల మధ్య దేవాలయంలో కూర్చున్నప్పుడు మరి అడిగిన ప్రశ్నకు అంటున్నాడు, మీ మై సెల్ఫ్ ఆన్ మై ఫాదర్స్ బిజినెస్. ఇందులో లాభ నష్టాలు లేవు. మన ముందు ఒక్కటే, ఏంటంటే నేను నా తండ్రి పని మీద ఉన్నాను. ఇది నా జీవితానికి దేవుడిచ్చిన నిర్వచనం ఏమిటి అంటే, నేను ఎవరి పని మీద ఉన్నాను? నా తండ్రి పని మీద ఉన్నాను. చెప్పండి, నా తండ్రి పని మీద ఉన్నాను. అందరూ చెప్పండి, నేను నా తండ్రి పని మీద ఉన్నాను. ఒకవేళ లేకపోతే ఉంటాను, ఇక నుంచి ఉంటాను. ఇది మన సరి చేసుకోవడం అనేది ఇది ముఖ్యం. ఒకవేళ ఇంకా మీ జీవితాల్లో యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, ఇంకా నీ జీవితానికి అర్థం తెలియకపోతే, దిస్ టైం, ఈరోజు సమయం ఏంటో తెలుసా? ఆ బస్సులో మీరున్నట్టు ఊహించండి. బస్సులో మీరు ప్రయాణం చేస్తున్నారు, బస్సులో మీరు ప్రమాదంలో చిక్కుకుపోయారు, చుట్టూ మంటలు ఆవరించినాయి. నీకు అర్థమైంది నీ జీవితంలో లాస్ట్ మూమెంట్స్ అని. ఏంటి మీ పరిస్థితి? ఒక్కసారి ఆలోచించండి. అది ఇక్కడ జరిగింది. అందుకే ద జర్నీ ఆఫ్ నో రిటర్న్, తిరిగి రాని ప్రయాణం. ఏంటి తిరిగి రాని? పెద్ద చెప్పండి, తిరిగి రాని ప్రయాణం. తిరిగి రాని ప్రయాణం. ఫైనల్ లెసన్స్ ఇన్ ద లైఫ్. గ్రేటెస్ట్, మీకు బాగా తెలుసు, గ్రేట్ ట్రూత్స్ ఆఫ్ అలెగ్జాండర్ ద గ్రేట్. చెప్పండి, అలెగ్జాండర్ చివరో పదం వాడారు, ద. ఏంటి గ్రేట్? దేనికి? ఎవరి ముందు గ్రేట్ అయినా? మరణం అంటది, నువ్వు ఎక్కడైనా గ్రేటే, నా ముందు మాత్రం. చెప్పండి, ఎవరి ముందు గ్రేట్ కాదు. అందుకే మరణమును చూడక బ్రతుకు. అవును, మన శత్రువు మరణం. అలెగ్జాండర్. ఒక పిక్చర్ కనిపిస్తుంది చూడండి మీకు. ఈ చిత్రంలో నీవెక్కడ? ఇది ప్రశ్న. ఒక్కసారి ఆ పిక్చర్ చూడండి. ఇది మీకు ఏజ్ గ్రూప్ కనిపిస్తూ ఉంది. మీరే ఊహించండి ఎక్కడున్నారో. ఇంకా నాకు తెలిసి మీరు బండి ఎక్కల, మీకే తెలియాలి ఎక్కడున్నారో. ఎంత గడిచిపోయింది చూసారా? కాలం ఎంత వేగంగా గడిచిపోయింది. బలం పోయింది, శక్తి పోతుంది, అందం ఆకారం పోతుంది, నిలబడే స్థితి పోతుంది కదా. వణుకుదురు అనుంది, వణుకుదురు,
సరిగ్గా నిలబడలేని స్థితి. వింటున్నారా? అవును, పక్షి చిన్న కూత కూస్తేనే లేచే స్థితి, అంటే నిద్ర పట్టని స్థితి, విపరీతమైన కనిపించే స్థితి. ఏ ఏజ్ ఇది? ఓల్డ్ ఏజ్ కదా. చూడండి అక్కడ ఈ చిత్రంలో నువ్వు ఎక్కడున్నారు? ఇంతకీ దేవుడు కాపాడాడు ఇంతకాలం. వద్దు అనుకుంటే ఆగుద్ది అది, కానీ చివరి మాత్రం ఒకటి కనిపిస్తుంది చూడండి. ఏంటది? పెద్దగా మీరు అక్కడికి వెళ్ళాలంటే గుడ్ ఫ్రైడే రావాలి. ఎన్ని గుడ్ ఫ్రైడేలు తేవాలి మీకోసం? గుడ్ ఫ్రైడే అక్కడికి వెళ్ళడానికి కాదు, అక్కడ నిలబడి ఆలోచించడానికి. వింటారా? మీకు గుడ్ ఫ్రైడే వెళ్ళి మనోళ్ళ సమాధులు బాగు చేసి దానికి లైటింగ్ వేసి అక్కడ మరమరాలు దాని శనగపప్పు మొత్తం కలిపి అందరికి పెట్టి మళ్ళీ ఇది కాదన్నట్టు ఉదయాన్నే లేచి దండలు కొని పూలు కొని వేసి వచ్చి బుద్ధి లేని క్రైస్తవులు, గడ్డి తినే క్రైస్తవులు, సమాధుల దగ్గరికి పోయే క్రైస్తవులు, సమాధులను అలంకరించే క్రైస్తవులు. ఇక్కడ నేను మళ్ళీ గుర్తుపెట్టు, నా మీద లేస్తారు చాలామంది, నాకు తెలుసు, బాగు చేయొద్దని నేను అంటల్లా. కానీ సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారే, ప్రభువా ఈ ఆత్మ నువ్వు నిన్ను కూడా చేర్చుకోడు, జాగ్రత్త. తెలిసి మనం చేయొద్దు, ప్రార్థన చేయొద్దు. చచ్చిపోయిన తర్వాత ఏమి రాదు, బ్రతికున్నప్పుడే గుర్తుపెట్టుకోవాలి. రండి, ఇక్కడ మనం తెలుసుకోవాలి. అలెగ్జాండర్ 3 కోరికలు నేను మళ్ళీ మీకు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. 3 మాటలు చెప్తాను. అలెగ్జాండర్ మొదటి కోరిక, ఆయన మరణం చూడండి, ఆయన ఎవరు చంపలా. ఇది ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎన్ని యుద్ధాలు చేశాడు, ఏ యుద్ధంలో చనిపోలా, ఏ యుద్ధంలో ఆయనకి కత్తి తగలలేదు, ఏ యుద్ధంలో ఆయనకి బల్లెం తగలలేదు, ఏ యుద్ధంలో ఆయనకి బాణం తగలలేదు. ఈ డైడ్, చనిపోయాడు ఆయన. అంటే మరణం ఏ దిక్కు నుంచైనా అది. మీరు దైవములనియు సర్వోన్నతులు కుమారులనియు నేనే సెలవిచ్చుచున్నాను, అయినను ఇతర మనుషులు మరణించినట్లు మీరు కూడా మరణిస్తారు. ద టైం అంతే. నరులారా, తిరిగి ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ఈ చిత్రంలో మిమ్మల్ని ఎప్పుడు పిలుస్తాడో ఎవరిష్టం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను నియమించబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపోయిన ఆ దినములన్నీ కూడా నీ గ్రంథంలో రాసేసాడు. టైం అయిన తర్వాత కమాన్ వచ్చేసాయి. నేనేమంటానంటే ఈరోజు, నిన్న, ఈరోజు, రేపు ఇది మన జీవితం. ప్రభు చిత్తం అయితే జ్వరం వచ్చింది, ఇప్పటికీ తెలియదు ఆయన ఎలా చనిపోయాడో, జ్వరం వచ్చింది అని. కారణాలు ఎక్కువ మంది చిన్నప్పటి నుంచి మనకు చెప్పేది ఏంటంటే, అలెగ్జాండర్ మహాచక్రవర్తికి మలేరియా జ్వరం. ఈరోజు మలేరియా జ్వరం వస్తే మీరు హాస్పిటల్కి కూడా రారు, మందుల షాప్కి వెళ్తే మీకు మందులు ఇచ్చేస్తారు. కానీ ఆ దినాల్లో అవి లేవు. టాప్ మోస్ట్ ఆయన దగ్గర ఉన్న డాక్టర్స్ మొత్తం వచ్చారు, చికిత్స చేశారు, ఫెయిల్డ్, చేతులు ఎత్తేశారు. ఆయనకు అర్థమైంది ఏంటంటే, మరణము నాకు అడుగంత దూరంలో ఉంది. ఈ మాట ఎవరన్నారు? దావీదు అన్నాడు. ఎవరితో అన్నాడు? యోనాతానుతో అన్నాడు. మరణం నాకు అడుగంత దూరంలో ఉంది. బాబా, మనందరం మరణించుదాం కదా. మానవ జీవితం నేల మీద ఒలికి తిరిగి ఎత్తలేని నీరు అని చెప్పాడు. అమ్మంటున్నారా? ఏంటంట? నేల మీద ఒలికి తిరిగి మరణం ఎంత దూరంలో ఉంది? సేమ్ అలెగ్జాండర్కి ఆయనకు అడుగంత దూరంలో కూడా లేదు, దగ్గరికి వచ్చేస్తుంది. అందుకే ఆయన అర్థమైంది. కొమ్ము విరుగుతుంది. దానియేలు గ్రంథంలో చెప్పాడు ఏంటంటే, కొమ్ము దనంతటా నేల మోపలేదు. నేల మోపేంత సమయం లేదు. 32 ఏళ్ళు, 33 ఏళ్ళు, 33 కూడా నిండలేదండి. మరణం పిలిచింది, ఘనుని పిలిచింది, శక్తిమంతుడు పిలిచింది, ప్రభావముతో యుద్ధము చేసిన వాడిని, ఈ ప్రపంచంలో మొత్తం దాదాపుగా సగం ఆక్రమించిన వాడిని. ఎదురు నిలబడలేదు అలెగ్జాండర్కి. ఏ ఎదురు నిలబడలేదు, ఎవరు నిలబడలేదు, నిలిచి గెలవలేదు ఎవరు కూడా. కానీ ఒక శత్రువు వచ్చి ఎదురు నిలిచాడు. ఎవరు ఆ శత్రువు? డెత్. గడగడ వణికిపోయాడు. ఇది మరణాన్ని చూసి అలెగ్జాండర్ ద గ్రేట్ వణికాడు. ఇంకొక గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ కింగ్స్ వచ్చి నిలబడ్డాడు. దేని ముందు? మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణమా, ట్రెంబల్ లైక్ ఎనీథింగ్. మరణం ఓడిపోయింది. ఆ దేవుడి దిన నీకు మాట్లాడుతున్నాడు, నా దగ్గరికి రా, నిత్య జీవాన్ని నీకు ఇస్తానని చెప్పాడు. మరణం వస్తుంది, కానీ ఈ జీవితం ముగింపు కాదు నీకు.
మరణమున కావాల మరొక జీవితం ఉంది, అది నీకు ఇవ్వడానికి ఈరోజు దేవుడు ఇష్టపడుతున్నాడు. వింటున్నారా? అలెగ్జాండర్ చక్రవర్తి తన 4 సైన్యాధిపతులను పిలిచి చెప్పిన మాట ఏంటంటే 3 కోరికలు చెప్పాడు. ఇది ప్రపంచానికి ఏంటో తెలుసా? లైఫ్స్ గ్రేటెస్ట్ ట్రూత్స్, జీవిత గొప్ప సత్యాలు. చిన్నప్పటి నుంచి మనం విన్నాం. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అలెగ్జాండర్ని ఎవరు చంపలా, అలెగ్జాండర్ని ఎవరు ఓడించలా, అలెగ్జాండర్ని ఎవరిని మట్టి కరిపించలా. కానీ ఒక శత్రువు వచ్చాడు. ఎవరా శత్రువు? డెత్. మంచి యవనొస్తుడండి, 33 ఏళ్ళ యవనొస్తుడు, వణికిపోతున్నాడు, గటగడ వణికిపోతున్నాడు. సైన్యాధిపతులను పిలిచి 3 కోరికలు చెప్పాడు. అందులో మొట్టమొదటి నెంబర్ 1 ఏం చెప్తున్నాడు తెలుసా? డాక్టర్స్ క్యారీ హిస్ కెఫిన్. ఓన్లీ ద మోస్ట్ స్కిల్డ్ డాక్టర్స్ షుడ్ క్యారీ హిస్ కెఫిన్ టు ద గ్రేవ్. ఓన్లీ ద మోస్ట్ స్కిల్డ్ డాక్టర్స్ షుడ్ క్యారీ హిస్ కెఫిన్ టు ద గ్రేవ్. సమాధి వరకు కూడా ఎవరు మోయొద్దు, నా పెట్టె ఎవరు మోయాలి? ఆయనకి వైద్యం చేసినా, చెప్పండి, వైద్యం చేసినా డాక్టర్స్ మోయాలి. ఎందుకు? సింప్లీ దే ఆర్ పవర్లెస్. చెప్పండి, దే ఆర్ పవర్లెస్. ఇది చెప్పాడు. ఓ మానవాళి, ఓ మనుషులారా, ఎవరి మీద అనుకున్నావు? ఎందుకు అనుకున్నావు? దేని కొరకు అనుకున్నావు? డాక్టర్స్ సింప్లీ దే ఆర్ పవర్లెస్, శక్తిహీనులు. వారు చదువుకున్న జ్ఞానాన్ని బట్టి, పొందుకున్న జ్ఞానాన్ని బట్టి వారు నీకు చికిత్స చేస్తారు. కానీ జీవాన్ని ఇచ్చేది ఎవరు? ఆయుష్ని ఇచ్చేది ఎవరు? దేవుడు ఇవ్వకపోతే, దేవుడు ముగించేస్తే ఎవరిస్తారు? అందుకే డాక్టర్స్ కుడెంట్, కెనాట్. డాక్టర్స్ ఏం చేయలేరు. టెక్నాలజీ ఉంది, వైద్యశాస్త్రం ఉంది, అవును, కానీ దేవుడు ఆయుష్ ఇవ్వకపోతే ఎవరేది? నెంబర్ 2 ఏం చెప్తున్నాడు తెలుసా? 2 చెప్పాడు, రిచెస్. చూడండి, స్కాటర్డ్ ఆల్ ద వెల్త్ హీ అక్వైర్డ్ అలాంగ్ ద పాత్ టు హిస్ బరియల్. 2 కోరిక, స్కాటర్డ్ ఆల్ ద వెల్త్ హీ అక్వైర్డ్ అలాంగ్ ద పాత్ టు హిస్ బరియల్. ఆయన గ్రేవ్కి, సమాధి చేయడానికి వెళ్ళే మార్గములో ఆయన ప్రపంచంలో సంపాదించిన విలువ కలిగిన సంపద అంతా ఏం చేయండి? వెదజల్లండి. వెదజల్లండి. స్కాటర్ ఆల్ ద వెల్త్ అలాంగ్ ద పాత్ టు హిస్ బరియల్. ఎందుకు అలా చేశాడు అంటే, నా వెంట నేనేమి, ఎంత సూత్రం ఉండబ్బా, నా వెంట నేనేది తీసుకొని వెళ్ళను. పౌలు గారు తిమోతి తేనాడో చెప్పాడు, తిమోతి, ఈ లోకమునకు మనమేమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకొని వెళ్ళం, అన్న వస్త్రములు కలిగిన వారమై వాటితో ఏనాడో చెప్పాడు. యోబు, దిగంబరనే వచ్చి తిని నా తల్లి గర్భము నుండి తిరిగి ఏమీ తీసుకుని వెళ్ళాం. 3rd, వెరీ ఇంపార్టెంట్, హిస్ హ్యాండ్స్ హ్యాంగ్ ఎంప్టీ. We live with nothing. Even the mightiest conqueror leave the world empty-handed. Let one of his hands remain hanging outside the coffin. Visible. అందరూ చూడాలి. అలెగ్జాండర్ కత్తి పట్టినవాడు, ప్రపంచాన్ని జయించినవాడు, పిడికిళ్ళు బిగించినవాడు. బాబా ఏం బిగించినవాడు? అప్పుడప్పుడు మనం పిడికిళ్ళు బిగిస్తాం. ఎందుకు? ఎవరి మీద బిగించారా పిడికిళ్ళు? ఇట్లా పిడికిళ్ళు బిగిస్తారంటే అర్థం ఏంటి? చెప్పండి. నీ బలాన్ని చూపించడానికి నా బలం చూడంటావా, బిగిస్తావా? ఎవరిని మీరు బాక్సింగ్ చేయలేదు ఎవరి మీద? చివరి మీ పిల్లల మీదనే చేస్తారు అప్పుడప్పుడు కోపం వచ్చి. ఎందుకు కొడతారు? ఇట్లా బిగించామంటే అర్థమైంది బలం. ఇప్పుడు ఏమైందా? చెయ్యి బిగించి వెళ్ళాడా, వదిలేసి వెళ్ళాడా? ఎంప్టీ హ్యాండెడ్. ఏం చెప్పాడండి ఈయన? లెట్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ రిమైన్ హ్యాంగింగ్. ద్రాక్ష తోటలు గుర్తున్నాయా?
ప్రపంచ వింతల్లో ఒక వింత. ఎవరు చెప్పారు? ఎక్కడది? బబిలోన్, నెబుకద్నెజరు. ఆయన వేలాడదీసిన ద్రాక్ష తోటలు ఉన్నాయి, ఆయన లేడు. ద డెత్ ఆఫ్ ఏ క్రిస్టియన్, క్రైస్తవుడికి ఇట్స్ నాట్ ట్రాజడీ. డెత్ ఈజ్ ఓన్ పాస్పోర్ట్ టు గ్లోరీ. మనం వేరే దేశానికి వెళ్ళటానికి పాస్పోర్ట్ లాంటిది. డెత్ ద్వారా మనం ప్రభు దగ్గరికి వెళ్తాం. డెత్ వితౌట్ జీసస్ ఈజ్ ద ట్రాజడీ. క్రీస్తు లేని జీవితం. అవును కదా? దుఃఖకరం. ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. నేడైనను రేపైనను ఒకనొక వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకున్నామని చెప్పుకున్న వారులారా, రేపేమి సంభవించిన మీకు తెలీదు. మీ జీవమే పాటిది, మీరు ఇంతలో కనబడి అంతలో మాయమవు. అవును, గడ్డి. మన జీవితం అలాంటిది. ఇందాక ఆవిరి అన్నాడు, ఇక్కడ ఇంకొక మాట ఏంటంట? గడ్డే కదా, గడ్డి పువ్వే కదా. అవును, మేము మనందరం కూడా అవును గడ్డి. నువ్వు మనుషులను మంటికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రండని. వారు పచ్చగడ్డి వలె చిగురుతుదురు, కానీ ఎండ కొట్టగా గాలి కొట్టగా సాయంత్రానికి ఏమవుతారు వాళ్ళు? అవును, యోబు ఏం చెప్పాడు అంటే, నా జీవము ప్రభా వట్టి ఊపిరి కదా. 7వ అధ్యాయం 7వ వచనం యోబు గ్రంథం. వట్టి ఊపిరి. ఇంకా బాగా చెప్పాడు కీర్తనకారుడు 102 3వ కీర్తనలో, పొగ ఎగిరిపోవునట్లు నా దినము తరిగిపోవచ్చున్నవి అని చెప్తున్నాడు. పొగ ఎగిరినట్లు. చూసారా? ఇది నా వాక్యం వింటున్నా నీవు నేను. డెత్, మరణం ఎప్పుడైనా రావచ్చు. అందుకే సిద్ధపడ్డారా? మరణమును చూడక బ్రతుకున్నారు ఎవరు అని వాక్యం చెప్తుంది. అయితే మరణంతో ముగింపు కాదు కదా. మరణంతో నేను ఈ విషయాలు మీకు చెప్పాను, ఒక్కసారి మీ జ్ఞాపకం చేస్తాను. డెత్ గురించి 5 సత్యాలు వాక్యపు యొక్క వెలుగులో మనం నేర్చుకుందాం. ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతామో తెలియదు. అశాశ్వతమైన ఈ లోకం శాశ్వతమైన పరలోకానికి చేరడానికి అశాశ్వతమైన ఈ లోకాన్ని జీవించినప్పుడు ఈ 5 కీలకమైన విషయాలు మనం తెలుసుకోవాలి. ఏమిటంటే డెత్ గురించి చెప్పాడు. డెత్ గురించి అంటే మనం ఏమన్నాం? డెత్ అంటే తెలుగులో ఏంటి చెప్పండి? డెత్ అంటే ఏంటి? మరణం. చెప్పాలి. డెత్ అంటే ఏంటి? మరణము. అందులో మీకు 5 పదాలు నేను చెప్తాను. డి ఫర్ డిపార్చర్. బస్సు డిపార్చర్ అయింది గురువారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్లో, కానీ గమనించారలేదు. వెడలిపోవుట, బయలుదేరుట, దాన్ని ఏమంటారంటే వెళ్ళిపోవురా, వెడలిపోవుట డిపార్చర్. డి ఫర్ డిపార్చర్. మీరు బస్ స్టేషన్లో వెళ్ళినా, రైల్వే స్టేషన్లో వెళ్ళినా అరైవల్ టైం ఉంటుంది, తర్వాత డిపార్చర్ అంటుంది. డిపార్చర్ అంటే వెళ్ళిపోయే సమయం. మీ జీవితంలో మీకు తెలుసా? డి ఫర్ డిపార్చర్, వెడలిపోవు సమయము. మరి రావట్లేదేంటి? అయిపోయారు, రావట్లేదా? డి ఫర్ డిపార్చర్ అంటే వెడలిపోయే సమయం. రాసేసుకోండి, నేను చెప్తాను. డి డెత్లో డి ఫర్ డిపార్చర్, వెడలిపోవుట. ఇదండి మన జీవితం. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, వెడలిపోయే కాలం. పౌలు గారు చెప్పాడు, రెండిటి మధ్య నేను పూర్తి చేయండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం తీయండి, లేకపోతే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. రెండిటి మధ్య. ఏ రెండిటి మధ్య? జీవమరణముల మధ్య, బ్రతుకు చావుల మధ్య ఇరుకబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలని నాకు ఆశ ఉన్నది అన్నాడు. వెడలిపోవుట అన్నమాట. వెడలిపోతే ఎక్కడికి వెళ్తాం? వెడలిపోతే. అమ్మ మీకు ధైర్యం ఉందా? వెడలిపోవుట. పౌలు గారికి వెడలిపోవాలని ఉంది. నేను వెళ్తున్నాను. ఈ పదం మీరు నేర్చుకోవాలి. నాకు మరణం అంటే భయం లేదు, ఎందుకంటే మరణం నాకు కావాలే ఉందో నాకు తెలుసు కాబట్టి. మరణము తర్వాత నేను వెడలిపోయి భూమి మీద కన్ను మూస్తే నేను కన్ను తెరిచేలోపు ప్రభు సన్నిధిలో ఉంటా. నేను సిద్ధంగా ఉన్నా. డిపార్చర్ టైం అండి. ఈ రెండిటి మధ్య ఇరుకబడి ఉన్నాను. పౌలు గారికి ఏంటంటే ఏది ఇష్టం? 21వ వచనం ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21లో, బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఎవరన్నా చెప్పడం విన్నారా? ఈరోజు మీరు ఇంటికి వెళ్ళి ఈ మాట మాట్లాడండి, వాళ్ళు కూడా వినరు, ఇష్టపడరు. ఏమనరు? ఎంత టోళ్ళైనా బ్రతకాలి అనుకుంటారు, కానీ
ఇంక చాలు. ఇప్పుడు చెప్పండి, ప్రభా ఇంకా నేను చాలు ప్రభువా అని అనగలరా? రాత్రి కూడా ప్రార్థన చేశారుగా, నన్ను కాపాడు ప్రభువా. మీరు ఎప్పుడైనా ప్రభా ఇది నా జీవితంలో చివరి రాత్రి అయితే, ఒకవేళ ప్రభా నన్ను పిలుచుకోవాలి అనుకుంటే నీ సన్నిధిలో నేనుండునట్లుగా ప్రభా నన్ను సిద్ధపరచు ప్రభా. నా కుటుంబం గురించి జాగ్రత్త తీసుకో ప్రభా. నా భర్త ఇంకా మారలేదు నాయన, ఆయన నడిపించుకో. నా బిడ్డల గురించి అనాథలుగా విడవు ప్రభా. పొర్రపోటును కూడా ఈ ప్రార్థన చెయ్యను. భయం, అమ్మో ఆయన తీసుకుంటేట. అందుకే ఎట్టబోయి ఎట్టుంటుందో అని పగలంతా ఇష్టం వచ్చినట్టు తిరిగి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, వాళ్ళ మీద వీళ్ళ మీద బూతులు అబద్ధాలు చెప్పి తిరిగి రాత్రిపూట ప్రార్థన చేస్తారా భయంతో? ఒక్కరోజు ఎంత పాడు చేస్తున్నారు మీరు? ఒక్కరోజు 24 గంటలు ఎంత వ్యర్థం చేస్తున్నారు? ఒక్క గంట నీ జీవితంలో ఎంత విలువైందో తెలుసా? లెర్న్ సంథింగ్. నీ కుటుంబాలు కట్టుకో, జీవితాన్ని కట్టుకో, దేవునితో సంబంధం నెలకొల్పుకో, కొత్త విషయాలు నేర్చుకో, బైబిల్ గ్రంథం చదువుకో, కంటతో పెట్టు, నిత్యత్వానికి సిద్ధపడు, నీతో పాటు సమకూర్చో. అదే జీవితం ప్రతిదినం యొక్క పరమార్థం. ఊరికే గడపమాకండి, వ్యర్థంగా గడపమాకండి, అనవసరంగా గడపమాకండి, అనవసరంగా ఖర్చు చేయకండి. ఎందుకో తెలుసా? దేవుడిచ్చిన శ్రేష్టమైన బహుమానం నీ జీవితం అయితే, ఆయన నీకు శ్రేష్టంగా ఇచ్చిన బహుమానం నీకు దేవుడు అనుగ్రహించిన ఆయుష్కాలం. అందుకే వ్యర్థంగా గడపకూడదు. వింటున్నారా? పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి పానార్పణముగా నేను పోయబడున్నాను, నేను వెడలిపోయి కాలం వచ్చింది. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ధైర్యంగా చెప్పారా, ఏడుస్తే చెప్పారా నేను వెళ్ళిపోతున్నానని? మరి మీరు చెప్తారా? ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీరు చెప్పండి, నేను వెడలిపోయే కాలం ఇంకా నేను ఉండదలుచుకోలేదు, నేను ప్రభుతో కూడా ఉండాలని ఉంది, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పండి ఇంట్లో. మీరు చెప్పరనుకోండి, అది వేరే విషయం, ఎందుకంటే మీరు ప్రభు దగ్గరికి వెళ్ళరు కాబట్టి. రెండు, అందులో ఈ ఫర్ ఎక్సోడస్, నిర్గమం. ఎక్సోడస్ అని ఎన్నో పుస్తకం ఉంది బైబిల్ గ్రంథంలో? 2. మొదటిది ప్రారంభం, రెండోది నిర్గమం. అంటే ఎక్కడి నుంచి చెప్పండి? దట్స్ ఎక్సోడస్. నిర్గమము, బయటకు వచ్చేసారు, బయటికి వచ్చేసారు. 2 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. లోనకు రావటం ఏమంటారు? ఎంట్రీ. ఏంటి? ఎంట్రీ, బయటికి వెళ్తాన్ని. ఇది డెత్. వింటున్నారా? లోనకి రావడం, తల్లి గర్భంలోకి రావటం, దట్ ఈస్ బర్త్ సర్టిఫికేట్. ఎగ్జిస్ట్, దట్ ఈస్ ఎక్సోడస్. దాన్ని ఏమంటాం? డెత్. 2 అక్షరాలు, బి ఫర్ బర్త్, డి ఫర్. 2 సర్టిఫికేట్లు ఉంటాయి మీకు. బర్త్ సర్టిఫికేట్ నువ్వు చూసుకోవచ్చు, కానీ డెత్ సర్టిఫికేట్ వేరే వాళ్ళు చూస్తారు. ఎప్పుడు ఇస్తారు అది? నువ్వు ఉండవు, నీ తరపున ఎవరైనా తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు వాళ్ళకి తెలియకుండా ఏమన్నా దాచేవేమోనని. బ్యాంకుల్లో అటు దాచారా? ఇప్పుడే డ్రా చేసి పంచండి. ఏది ఉంచుకోవద్దు, ఏది అస్సలు ఉంచడానికి వీల్లేదు, ఏది ఉంచొద్దు, ఇచ్చేయండి. ఎందుకో తెలుసా? పరలోకంలో మీ కొరకు ధనం కూర్చుకోండి. ప్రభు చెప్పింది అదే. బంగారం రేటు పెరిగింది, మీ ఇంట్లో బంగారం ఉంది, అమ్మేయండి. పేద పిల్లలకి ఇచ్చేసేయండి, పెళ్లి కాని పిల్లలకి ఇచ్చేసాడు, దాచుకో, నేను వెళ్ళిపోతున్నా చెప్పండి. ప్రభు ఎంత సంతోషిస్తాడు. కానీ ఇంకా ఇంత వాక్యం ఉన్న తర్వాత బంగారం రేటు తగ్గిందా లేదా, మనకి ఎక్కడ దొరుకుతుంది, మనకు ఆస్తిపాస్తులు ఏమున్నాయి, ఈ లెక్కలొద్దు, ఇచ్చేయండి. పరలోకంలో మీ కొరకు ఏం కూర్చోండి? ధనం కూర్చోండి. పంచుట నేర్చుకోండి. పరలోకంలో ధనం కూర్చోండి. ఎగ్జిస్ట్, ఎక్సోడస్ అయిపోయింది అంతే. వింటున్నారా? ఈ గుడారం నేను విడిచిపెట్టాలి అని చెప్పాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7 వచనాలు. జర్నీ ఫ్రమ్ ఎర్త్ టు హెవెన్. ఎక్కడి నుంచి? వాళ్ళేమో ఐగుప్తు నుంచి ఎక్కడికి? బయటికి. మనమైతే ఇక్కడి నుంచి ఎక్కడికి? అవును, నేను వెడలిపోయే కాలం. మీ చివరి రోజుల్లో ఈ మాట చెప్పాలి మీరు. వెళ్తున్నాను. దావీదు చెప్పాడు తన కుమారుడైన సొలొమోన్, నేను వెళ్తున్నా, లోకలందరూ వెళ్ళవలసిన మార్గంలో వెళ్తున్నా. ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. దేవుడు నీకు అప్పగించిన దాన్ని కాపాడు, కొడి అడవలు తప్పిపోవద్దు. అప్పుడు ఏ పని పూనుకున్నాను, ఎక్కడ తిరిగినాను వివేకముగా. ఇవి కదా చెప్పాలి.
చివరి రోజులు ఏం చెప్పాలి? వాక్యం నేర్చుకో, చివరి దినాలు ఏం చెప్పాలి? భక్తిగా జీవించు, చివరి దినాలు ఏం చెప్పాలి? నేను చేయలేని సేవ నువ్వు చేయరా, నేను చేయలేని పనులు చేయి, దేవుని కొరకు బ్రతుకు, మంట మండిచ్చు. కానీ చెప్పమే మనం, నేను లేని లోటు నీ ద్వారా తీరాలి, నేను లేని అడుగులు నీ ద్వారా కనిపించాలి, నేను చేయలేని పని నువ్వు చేయి, నేను వెళ్ళలేని స్థలాలకు నువ్వు చెల్లో, దేవుని కొరకు బ్రతుకు. ఇది మనం చెప్పాలి. థర్డ్, స్లీప్, దట్ ఈస్ స్లీప్. మరణాన్ని ఏమన్నాం? నిద్ర. చెప్పండి, నిద్ర. మరణం గురించి ఇంకొక మాట మీరు తెలుసుకుంటున్నారు. ఏంటిది? నిద్ర. మన స్నేహితుడైన లాజరు నిద్ర కదా. ఇంకొక మాట చెప్పాడు ప్రభు, నిద్ర గురించి చెప్పాడు, మరణాన్ని గురించి. ఇంకొకరు నిద్రపోతున్నారని చెప్పాడు. ఎవరు? యాయిరు కుమార్తె. ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ, చెప్పండి, నిద్రించుచున్నదే కానీ. కాబట్టి రేపు మీరు నిద్రపోతున్నారు, నేను వచ్చేలోపు, నేను వచ్చాను, వచ్చి మీ వాళ్ళతో అన్నాను అనుకోండి, చచ్చిపోయిందా ఉందా ఇవని, మీరు నేను నిద్రపోతున్నాను, కాసేపు నిద్రపోతా, సరైన సమయానికి లేపని అంటారా లేదా? మనం వాడిన పదం ఏంటి? నిద్ర. మీరు ఇట్ట అడగండి ఇంట్లో, నేను ఈ రాత్రి సాయంత్రం 9 గంటల నుంచి రేపు ఉదయం 5 దాకా చచ్చిపోబోతున్నాను, నేను మరణంలో ఉంటా, నన్ను నిద్ర లేపండి అంటే ఏమంటారు మిమ్మల్ని? భాష అర్థం కాల వాళ్ళకి. కానీ ఈ భాష ఏంటో తెలుసా? మరణాన్ని దేంతో పోల్చారు ఇక్కడ? ఎవరు పోల్చారు అంటే దాని అర్థం ఏంటంటే, మనం నిద్రను ఎందుకు అన్నామంటే మళ్ళీ మనం తిరిగి మరణం కూడా అంతే. ఇప్పుడు బస్సులో చనిపోయారు కదా, వాళ్ళందరూ ఒక దినాన్ని తిరిగి లేవాలి కదా. లెక్కలు వారు ప్రభువునందున్నా లేకపోయినా, దేవుని నమ్మినా లేకపోయినా, విశ్వాసం ఉన్నా లేకపోయినా, ఒక దినాన మాత్రం ఖచ్చితంగా ఎవరైనా పునరుత్థానం అంటారు దాన్ని, లేచెదరు. వింటున్నారా? కాబట్టి నిద్ర. ఇక టీ, డెత్లో 4వది టీ. బాగా తెలుసు మీకు ఇది. టెంట్, గుడారం. పౌలు గారు అదే చెప్పారు కదా, పేతురు భక్తుడు అదే చెప్పాడు కదా. పాత నిబంధన భక్తులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు గుడారాల్లో ఉన్నారు కదా. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైనప్పుడు చేతి పని కాక దేవుని చేత కట్టబడినది అని చెప్పాడు. నిత్యమైన నివాసం మన పరలోకమందున్నదని. కాబట్టి ఈ శరీరాన్ని దేంతో పోల్చాడు? గుడారము, టెంట్. అమ్మా ఏంటి? టెంట్, గుడారం. చివరిగా హెచ్ ఫర్ హోమ్. 2 నీకు నువ్వు వెళ్ళేది, ఒకటి హెవెన్ అన్నా ఉండాలి, లేకపోతే హెల్ అన్నా ఉండాలి. హెచ్ ఫర్ హోమ్. నా తండ్రి ఇంట అనేక నివాసాలు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి ముంచట బాప్తిసం పొందిన వారితే అదే గృహం. నా కోసం పరలోకంలో దేవుడు ఏం సిద్ధం చేశాడు? గృహమును సిద్ధపరచెను. చెప్పండి, ఇదేం సిద్ధపరచెను? గృహమును సిద్ధపరచెను. చెప్తారా ఒకసారి? డి ఫర్ డిపార్చర్. రెఫరెన్స్ కూడా చెప్పాలి నాకు. ఇప్పుడు మీరు వచ్చేసాలి మీకు అదే. డి ఫర్ డిపార్చర్. ఎవరు రాసుకున్న రెఫరెన్స్ అక్కడ? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 23. తర్వాత 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మీరు మళ్ళీ రాసుకోండి. డిపార్చర్ దగ్గరికి వచ్చినప్పటికి మీరు చాలా రెఫరెన్స్లు మీరు తయారు చేసుకోండి. 91వ కీర్తన చదివేయండి. ఇక్కడ 91వ కీర్తన ఇప్పుడు చదివిన యాకోబు పత్రిక. సో మానవ జీవితాలను దేంతో పోల్చాడో చెప్పండి అక్కడ. వింటున్నారా? ఇక ఈ ఫర్ ఎక్సోడస్ లేదా ఎగ్జిస్ట్. ఎక్కడికి? వ్యూ డెత్ యాజ్ యాన్ ఎగ్జిస్ట్, ఏ జర్నీ ఫ్రమ్ ఎర్త్ టు హెవెన్. రెఫరెన్స్ ఎవరు రాసుకున్నారు? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. గుడ్. నెంబర్ 3 అస్లీప్, నిద్ర. యోహాను సువార్త 11:11. హెబ్రీ పత్రిక 9:27 కూడా రాసుకోండి. మన స్నేహితుడైన లాజరు నిద్రపోతున్నాడు, అతడు మేల్కొనప వెళ్ళుచున్నాను. వింటున్నారా? నిద్ర. ఎవరు రాసుకున్నారు? యోహాను సువార్త 11:11, హెబ్రీ 9:27. ఇక టీ ఫర్ టెంట్, గుడారము. 2 కొరింథీ పత్రిక 5:1. భూమి మీద మన గుడారం, ఈ నివాసం అన్నాడు. వదిలేస్తాం మనం. 2 కొరింథీ పత్రిక 5:1. ఇక చివరిది 5వది హోమ్, గృహం, శాశ్వతం. ఇది దేవుని నమ్మితే, విశ్వసిస్తే, నమ్మి ముంచడు బాప్తిసం పొందితే, యేసుక్రీస్తు నోడుతో ఒప్పుకున్న హృదయం మంది విశ్వసించి ఇంకా ఆయన కొరకు బ్రతికితే, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్న నిరీక్షణతో వెళ్తే, యేసుక్రీస్తును ప్రభు నా కొరకు నిన్నే చనిపోయాడు, ఈ దినం లేచాడు, రేపు నా కొరకు రాబోతున్నాడు.
వ్యవసాయదారుడుకున్న ఓపిక, యోబు భక్తుడికున్న సహనం, ఏలియాకున్న ఆసక్తితో నేను దేవుని కొరకు బ్రతుకుతానన్న నిరీక్షణ నీకుంటే, నా తండ్రి ఇంట అనేక లేని ఎడల మీతో చెప్పుదును అని అక్కడికి వెళ్తావు. ఒకవేళ ఇంత గొప్ప రక్షణ నీ జీవితంలో నిర్లక్ష్యం చేస్తే హోమ్లో హెల్కి వెళ్ళిపోతావు. వింటున్నారా? లాస్ట్ జర్నీ, చివరి ప్రయాణం, ఎ జర్నీ ఆఫ్ నో రిటర్న్. అందుకే క్రైస్తవుడుగా ఇది నానా నీ జీవితంలో ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే మరణము ముగింపు కాదు, మరణమున కావాల మరొక జీవితం ఉంది. ఈ లోకం అశాశ్వతమైంది, ఈ గుడారాన్ని విడిచిపెడతాం, కానీ నాకు ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన స్థితి ఉంది. అందుకే నీకు 7 విషయాలు చెప్పేస్తాను, త్వరగా రాసేసుకోండి. క్రైస్తవుడు ఎంత నిరీక్షణతో ఉంటాడంటే, నాకు ఈ లోకం అవసరం లేదు, ఈ లోకం శాశ్వతం కాదు, కానీ నీతిమంతుని వంటి మరణము నాకు లభించను గాక. ఎవరన్నారు? అవును, రాసుకోండి. 1, కోరదగినది. క్రైస్తవుడుగా మనం పౌలు గారు చెప్పినట్టుగా బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభం. 1 నెంబర్ 1 కోరదగినది అని చెప్పాడు. ఏంటంట? వస్తుందమ్మా, రావట్లేదు, మళ్ళీ బ్రేకా. సరే రాసేసేయండి. కోరదగింది 1, కోరదగినది. 2, క్రైస్తవుని మరణం విలువైంది. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది. 116వ కీర్తన 15వ వచనం. విలువైంది 1, ఆ పదాలు రాసుకోండి. కోరదగినది 2, విలువైంది 3, ధన్యమైంది, ధన్యకరమైంది. ఇప్పటి నుండి ఆయన యందు మృతులైన మృతులు ధన్యులు. ఎక్కడ రెఫరెన్స్ మీకు కండతవచ్చు? ఎక్కడ? ప్రకటన 14:13. ప్రకటన 14:13. ఇక 4, క్రైస్తవుని మరణం లాభకరమైనది. లాభం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, లాభకరమైనది. ఎన్నొచ్చినాయి? 4. 1 చెప్పండి. కోరదగింది. 2, విలువైంది. 3, ధన్యమైంది. 4, లాభకరమైంది. 5, నిరీక్షణతో కూడినది. రాసేయాలి. నిరీక్షణతో కూడినది. 1 తెస్సలోనికీ పత్రిక 4:13. సహోదరులారా, నిరీక్షణ నెత్తల వలె మీరు దుఃఖపడకుని నిమిత్తం నిరీక్షణతో మిగతా వాళ్ళకి నిరీక్షణ లేదు, అందుకే వాళ్ళు ఏడుస్తారు. మనం ఏడ్చినా కోరుకుంటాం, ఎందుకంటే మన ప్రియులను మళ్ళీ మనం చూస్తాం. నిరీక్షణతో కూడినది. ఇక 6, విజయముతో ముగించబడినది. విజయం. మరణములో ఏముంది? క్రైస్తవునికి ఓటమే కాదు. ఏంటి? అలెగ్జాండర్ ఓడిపోయాడు, కన్ను ఓడిపోవు. ఎందుకో తెలుసా? నీ పక్షాన విజయాన్ని ఎవరిచ్చారు? క్రీస్తు ప్రభు. విజయం. మంచి పోరాటము నేను పోరాడి తిని, నా పరుగు వాక్ విశ్వాసమును కాబట్టి. 2 తిమోతి పత్రిక 4:7. ఇక 7వది విజయముతో ముగించబడింది. రాశారు 6. ఇక 7, ఎదురు చూడదగినది. క్రైస్తవుడు రోజు దేనికోసం ఎదురు చూడాలి? చెప్పాలి. మనం ఎన్నెన్నో వాటి కోసం ఎదురు చూస్తాం, కానీ మనం ఎదురు చూడాల్సింది దేనికోసం తెలుసా? కథ చెప్పాలి. మరణం. రవ్వా ఇంకా రాలేదే. ఏంటది? లోన్ కాదు, మరణం రాలేదే. ప్రభువా ఆశీర్వాదం రాలేదే. ఇంకేం ఆశీర్వాదాలు, ఇంకేం స్వస్థతలు, ఇంకేం ఇల్లు కట్టుకోవడాలు, ఇంకేం. ఇదిగో బస్సు చూడండి ఒకసారి, చివరి ప్రయాణం. ఆ చివరి ప్రయాణం అని ఏంటా స్క్రీను? వస్తా. చివరి ప్రయాణం. చెప్పండి ఏంటది? చివరి ప్రయాణం. ఇంకేంది? ఇంకేం కావాలి? ద జర్నీ ఆఫ్ నో రిటర్న్. ఆ మాట ఎంత పాఠం నేర్పిస్తుందండి. నో రిటర్న్. రిటర్న్ లేదు. ఈ ప్రయాణం ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు, అందుకే ఎదురు చూడదగింది. ఈరోజు మీరు ఒకటి, ప్రభువా నన్ను ఎప్పుడు ఎక్కిస్తావు ప్రభా? బస్సు దిగేవాళ్ళమే కానీ ఎక్కేవాళ్ళం మీరు అనుకుని ఉంటారు. అమ్మో ఇక బస్సు ఎక్కకూడదు అంటారు కొద్దికాలం. ఇకేం ఎక్కకూడదు? బస్సు ఎక్కకూడదు బాబోయ్, బస్సు ఎక్కకూడదు అంటావు. కానీ ఎక్కకుండా కుదిరిద్దా? బస్సు ఎక్కాల్సిందే. మనం బస్సు డ్రైవర్తో మాట్లాడకుండా బస్సు, పైగా ఈ ప్రయాణం గురించి తెలుసుకోకుండా ఉచిత పథకం పెట్టిన దగ్గర నుంచి ఆడోళ్ళు గుంపులు కొట్లాట్లు, యుద్ధాలు, భీతి వాతావరణం తెలుసా? మన చర్చికి వచ్చి అన్న కండక్టర్ అంటున్నాడు, కండక్టర్ ఉద్యోగం మానేయాలనిపిస్తుంది అంటున్నాడు. అంటే ఎవరి దెబ్బకి? ప్రమాదం, మామూలు ప్రమాదం కాదు. ఏం కొట్టుకుంటున్నారండి, అబ్బబ్బబ్బ ఏం కొట్లాట్లు, యుద్ధాలు, కాళ్ళతో చేతులతో చుట్లు, భీకర వాతావరణం. అసలు ఇదే ఉంది అగ్ని. బస్సుల్లో చూడాలి అగ్ని. దుఃఖకరమైన పరిస్థితులు చూశారు కదా వీడియోలు, ఎంత ప్రమాదంగా ఉన్నాయి. ఎప్పుడు మారుతారు వీళ్ళంతా?
ఎంత దుఃఖకరంగా ఉందంటే పరిస్థితి చూడండి. 1 క్రైస్తవ మరణం చెప్పండి. 1 కోరదగింది, 2 విలువైంది, 3 ధన్యకరమైంది, 4 లాభకరమైంది, 5 నిరీక్షణతో కూడింది, 5 6 విజయం 7 ఇది క్రైస్తవ మరణం. వింటున్నారా? డిఎల్ మూడీ గారు చనిపోయాడు. చనిపోకముందు ఒక మాట చెప్పాడు, ఏదో ఒక రోజు మీరు ఈ పదం వింటారు. డిఎల్ మూడీ అనే వ్యక్తి చనిపోయాడు, లేడు అని నమ్మద్దు. డిఎల్ మూడీ అనేవాడు ఉంటాడు, అయితే భూమి మీద ఉన్నాడు. ఎక్కడుంటాడు? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తం నిద్రించిన వారిని గురించి తెలియకుండా మాకు ఇష్టం. క్రీస్తు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిన ఎడల అదే ప్రకారం ఆయన యందు విశ్వసించిన వారిని దేవుడు తిరిగి లేపుతాడు. కాబట్టి ఇది క్రైస్తవుని మరణం నిరీక్షణతో కూడింది. ఎక్కడున్నా మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతామో తెలియదు. కాబట్టి బ్రతికుండగా ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నీ జీవితంలో నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా చనిపోతాం. డెత్ ట్రాజడీ కాదు, లైఫ్ వితౌట్ క్రైస్ట్ ఈజ్ కింగ్ ఆఫ్ టెర్రర్స్. ట్రాజడీకి మించిన ట్రాజడీ, ద గ్రేటెస్ట్ ట్రాజడీ ఏదంటే లైఫ్ వితౌట్ క్రైస్ట్, రక్షణ పొందకుండా చనిపోవడం. కాబట్టి ఇక్కడున్న మీరు ఇంకెవరైనా సరే రక్షణ పొందకపోతే ఇదే మిక్కిలి అనుకూల. నేను దినాన మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. కుటుంబాల్లో ఎంత విషాదం ప్రభా, దుఃఖకరం. ఎవరు వారిని ఓదార్చలేరు నాయన, మీరు తప్ప. ఎవరు ధైర్యపరచలేరు ప్రభా, మీరు తప్ప. ఎవరు కన్నీటిని తొడవలేరు ప్రభా, మీరు తప్ప. వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను నేను. ఎంతమంది అయితే చనిపోయారో, తలడిల్లుతున్న కుటుంబాలు, గుండెలు పగిలిపోయి విలపిస్తున్న కుటుంబాలు, విషాదం అలుముకున్న కుటుంబాల్లో ఎక్కువ మందిని కోల్పోయి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు, తల్లుల్ని తండ్రులు కోల్పోయిన కుటుంబాలు. ఒకటి కాదు ప్రభువా, ఎన్నో విషాదాలు. ప్రార్థన చేస్తున్నాం ఆ కుటుంబాల కొరకు. ఆ కుటుంబాలను మేము ప్రేమిస్తున్నాం ప్రభువా. మీరు మమ్మల్ని ప్రేమించినట్లుగా, మీరు మా కొరకు కన్నీరు కార్చినట్లుగా, లాజరు సమాధి యొద్ద మీరు ఏడ్చారే, ఆ కన్నీరు మాకు వస్తుంది నాయనా. ఆ కుటుంబాల కోసం కన్నీరు కారుస్తున్నాం, దుఃఖపడుతున్నాం. ఆ కుటుంబాల కన్నీటిని మీరు తొడవమని వేడుకుంటున్నాం ప్రభువా. స్వాంతన చేకూర్చండి, ఆదరణ ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి, కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాత్రమే ఓదార్చువారు, మీరు మాత్రమే ప్రభువా ఆదరణ ఇవ్వగలుగుతారు. సమస్త ఆదరణతో ఆదరించు దేవుడవు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తున్నాం. ఈ ఉదయకాలం మా ప్రియులు ప్రభువా ఆ బస్సులో హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్తూ, అందులో దాదాపు 6 రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. వారు అనుకోలేదు, తెల్లవారితే బెంగళూరు చేరతాం అనుకున్నారు, కానీ గమ్యం వాళ్ళు. ప్రభువా మార్గ మధ్యంలోని అగ్నికి ఆహుతైన వారు అనుకోలేదు ఆ నిద్ర వారి జీవితంలో చివరి నిద్ర అని. ఆ ప్రయాణం వారి జీవితంలో ఆఖరి ప్రయాణం అనుకోలేదు. తిరిగి రాని లోకానికి వాళ్ళు వెళ్ళిపోతారు అనుకోలేదు. ఈ దినాన్ని ప్రభా వారి గురించి తెలుసుకున్న మేము ప్రభా ఎన్ని పాఠాలు నేర్చుకుంటున్నాము. ఎంత శ్రేష్టంగా, యోగ్యంగా, మీకు ఇష్టలుగా, అనేకులకు దీవెనగా మీ కొరకు మేము బ్రతకాలో ఈ దినాన్ని మాకు అర్థమవుతుంది. స్తోత్రాలు. విత్తబడిన వాక్యం మా హృదయాలలో నీరు కట్టి ఫలింప చేయండి. ఇంకెవరైతే రక్షణ పొందలేదో ఈ దినాన్ని రక్షణ పొందే కృపను దయచేయండి. విత్తబడిన వాక్యం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని దీవించి ఆశీర్వదించము. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.